हरिः ओं श्रीगुरुभ्यो नमः। हरिः ओं ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंश ऋषिभ्यो महाभ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहित प्रज्ञानघन प्रत्यगर्धो ब्रह्मैवाहमस्मि। अहं पदार्थरहितः सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। हरिः ओम्। ॐ निर्भयानन्दाय विद्महे अचलपरिपूर्णाय धीमहि तन्नो परात्परः प्रचोदयात्। ॐ साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वः प्रचोदयात्। ॐ तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात्। हरि ओम्। सद्गुरुरूपाय विद्महे ज्ञानबोधामृताय धीमहि तन्नो श्रीव्यासः प्रचोदयात्। हरि ओम्। श्रीगुरुभ्यो नमः। हरि ओम्। వాసుదేవ మననము పంచకోశ విచారణ. మనకి పంచకోశాలే నేను అని అసలు ఎందుకు తోస్తుంది? అది తొయ్యకపోతే నీవు జీవుడు అయ్యే అవకాశమే లేదు. అవునా కాదా? అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం తాదాత్మ్యత కలిగింది. ఆ తాదాత్మ్యతను ఏమని పేరు పెట్టింది వేదాంతం? అన్యోన్య అధ్యాస. దానికి కారణం ఏమని చెప్పింది? అన్యోన్య అధ్యాస అంటే వాస్తవానికి అది కాదు, వాస్తవానికి అది లేదు. దానికి ఏమున్నాయి? ఆ పంచకోశాలకి రెండు లక్షణాలు ఉన్నాయి. వాస్తవానికి అది కాదు, వాస్తవానికి అది లేదు. ఎలాగా? ఏమంటే మా కళ్ళు ఎదురకుండా కనబడుతోంది, గిచ్చితే తెలుస్తోంది, కొడితే తెలుస్తోంది, విమర్శిస్తే తెలుస్తోంది, అని తెలుస్తున్నాయి తెలియట్లేదా? అన్ని ద్వంద్వానుభవాలు మాకు అనుభూతం అవుతున్నాయి. మరి అనుభూతం అయ్యేదాన్ని నిరాకరించడం ఎట్లాగా? అనుభూతం కాని దానిని నిరాకరించవచ్చు. ఉదాహరణ చెప్తా. నిప్పు కాల్చదు అంటే ఒప్పుకుంటారా ఎవరైనా? ఎందుకని? దాని సహజ శక్తి దాహక శక్తి, దహిస్తుంది. నీళ్లు చల్లగా ఉండవు ఒప్పుకుంటారా ఎవరైనా? దాని సహజ లక్షణం, శీతల లక్షణం. అంతేనా కాదా? అలా ఈ ప్రకృతి, పంచభూతాత్మకమైన ప్రకృతికి దాని సహజ లక్షణం దానికి ఎలా ఉందో, అలాగే ఈ పాంచభౌతిక దేహమైనటువంటి ఈ పంచకోశాత్మకమైనటువంటి ఈ శరీరానికి కూడా దాని సహజ లక్షణం దానికి ఉంది కదా. మీరు లేదంటే లేకుండా పోతుందే. ఇప్పుడు ప్రశ్న ఏమడిగాడంటే, కొండలో ఆకాశం కలిసిపోయిందా? వెరీ వెరీ ఇంపార్టెంట్. కొండలో ఎక్కడైనా ఆకాశం కలిసిపోతుందా? కలిసిపోదా? కలవదా? అలా ఎలాగా? అసలు ఆకాశం లేకపోతే కొండ ఎక్కడి నుంచి వచ్చింది? బయట ఆకాశమే ఉంది, లోపల కూడా ఆకాశమే ఉంది. కలిసిపోతే ఆకాశంలో కొండ కలిసిపోవచ్చు, లేదా కొండలో ఉన్న ఆకాశం కొండ బయట ఉన్న ఆకాశంతో కలిసిపోవచ్చు. అంతేగాని
ఆకాశం కొండలో కలిసిపోయే అవకాశం ఉందా? లేదు. సరే, వర లేకుండా కత్తి ఉండవచ్చు, అంతేనా కదా? కత్తి లేకుండా వర వలన ప్రయోజనం ఏముంది? ఏమైనా ప్రయోజనం ఉందా? మీ దగ్గర కత్తి లేదు, వర ఒక్కటే ఉంది. ఆ వరతోటి మీరేం సాధిస్తారు? ఆ సాధనంగా అది పనికిరాలి. సరే, కత్తికి ఉన్న లక్షణాలు ఏమైనా వరకున్నాయా? లేవు. నేనంతా విచారణ చేశాను. అన్నమయ్య కోశాన్ని వరగా భావించి, మనమేమో ఆత్మస్వరూపాన్ని కత్తిగా భావించి ఒక ఉపమానం తీసుకుని కత్తికున్న లక్షణాలు ఏవి వరకి లేవు. కత్తి వలన సాధించబడే ప్రయోజనాలు కూడా ఏవి వర వల్ల సాధించబడతాయి. అలాగే నీలో ఉన్నటువంటి స్వరూప జ్ఞానం, ఆత్మజ్ఞానం ఏదైతే ఉందో దానికి ఏమేమి ఉన్నాయి లక్షణాలు? స్వప్రకాశం, స్వప్రకాశం అన్నీ స్వామి చెప్పాను నేను. 5 లక్షణాలు చెప్పాను. 5 లక్షణాలు స్వ, అంతా స్వామిదే. మళ్ళా రన్నింగ్ నోట్స్ వెనక్కి వెళ్ళి చూసుకోవాల్సిందే. కాలేజీ మోడల్ అయిపోయించే వరకు. దోషత్రయం ఏమిటి? సంగత్వం, సాంగత్యం, సంసర్గం. అది తెలిసింది మీకు బాగానే. మన స్వరూప లక్షణాలు బాగా తెలియాలి. శ్రవణ మనన నిధిధ్యాసలతో ఏం చేయాలి? మనం ఇప్పుడు స్వరూప లక్షణాన్ని చెయ్యాలి. వదలవలసిన దాని గురించి బాగా తెలుసుకోవాలా, ఉండవలసిన దాని గురించి బాగా తెలుసుకోవాలా. గుర్తుపెట్టుకోవాలండి, జ్ఞాన మార్గంలో పొందవలసిందంటూ ఉండదు. అర్థమవుతుందా? కర్మ, భక్తి, యోగ మార్గాలలో పొందవలసింది ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏమంటే ఈ పని దేని నిమిత్తం చేస్తున్నారు మీరు? అదిగో ఫలానా దాన్ని పొందటం కోసం అని ప్రయోజన సిద్ధం. కర్మ, భక్తి, యోగములు ఏమిటి? ప్రయోజన సిద్ధములు. జ్ఞాన మార్గం ఏమిటి? సిద్ధ వస్తువునే. జ్ఞాన మార్గంలో కొత్త వస్తువు తెచ్చిపెట్టేది ఏమి లేదు, నూతనంగా పొందేది ఏమి లేదు. ఉన్న సిద్ధ వస్తువుని గుర్తించడం, అలా ఉండడం, అంతే. అదే జ్ఞాన మార్గం. ఏదైనా కొత్తగా పొందాను, ఏమైంది అప్పుడు? అయితే కర్మ మార్గం, లేకపోతే భక్తి మార్గం, లేకపోతే యోగ మార్గం. నిన్నటికంటే ఇవాళ ప్రసాదాలు అద్భుతంగా ఉన్నాయి. ఏమైంది? పొందేమో లేదా? పొందినట్టేగా. అప్పుడు ఎందులోకి వచ్చేసింది? అది నిన్న ఉన్న ఆత్మ ఇవాళ లేదండి బాబు. ఒప్పుకుంటారు ఎవరైనా? నిన్న ఉన్న ఆత్మ ఇవాళ లేదు. నిన్న ఉన్న దేవుడు ఇవాళ లేడు. ఏ రోజుకు ఆ రోజు కొత్త దేవుడు వస్తాడు. ఎక్కడి నుంచి అన్నా కొత్త దేవుడు ఎక్కడి నుంచి వస్తాం? అంతేనా కదా? కానీ మరి మనం ఎప్పటికప్పుడు ఎవరి గురించి వెతుకుతున్నాం? కొత్త దేవుడు, కొత్త ఆత్మ, కొత్త ప్రపంచం, కొత్త అనుభవం, కొత్త శరీరం, కొత్త సృష్టి. అందుకని పరమాత్మ ఏమన్నాడు? నాయనా, నీవు మానవ, అసలు నీ లక్షణమే నువ్వు కొత్తవాడివి కాదు. మా అంటే కానివాడవు, నవ కొత్తవాడివి కావు. ఎవరు మరి నువ్వు? సనాతన. మరి నీవో నేనో ఇద్దరు ఉన్నాం అనుకుంటున్నావు కదా. ఆ దేవుడు కూడా ఎవరు? ఆ భగవంతుడు కూడా ఎవరు? ఆ పరమాత్మ కూడా ఎవరు? సనాతనుడే. నీవు కూడా సనాతనుడే. జీవో దేవ సనాతన. ఇద్దరూ సనాతనులే. సామాన్య లక్షణం ఏమిటి ఇద్దరిలో? సనాతనుడు, స్వప్రకాశం. రెండో లక్షణం ఏంటి? మూడో లక్షణం ఏమిటి? సర్వవ్యాపకం. మూడో లక్షణం ఏంటండి? సర్వవ్యాపకం. నాలుగో లక్షణం ఏంటి? సర్వసాక్షి. నాలుగో లక్షణం ఏంటండి? సర్వసాక్షి. ఐదో లక్షణం ఏంటి? సర్వాత్మకుడు. 5 లక్షణాలు. ఈ 5 లక్షణాలు స్వరూప లక్షణాలు అంటారు వీటిని. ఒకటేమిటి? సనాతనం. నిత్యనూతనం కాదు అది. సృష్టి నిత్యనూతనం అంటే అర్థం ఏంటి? ఓ మందార చెట్టు వాళ్ళ 150 పూలు పూసింది, రేపు అమ్మవారి అనుగ్రహం, ఈశ్వరానుగ్రహం కాదు అది. పంచభూతాత్మకమైనటువంటి సృష్టి అంతా అమ్మవారు. పంచభూతాత్మకమైన సృష్టికి సాక్షి అయ్యవారు. ఇలా గుర్తించడం రావాలి. అర్థమైందండి? పదార్థము, శక్తి, సాక్షి. పదార్థం దగ్గర ఉన్నాం, అప్పుడేమైంది? స్థూలమే సత్యం. శక్తి దగ్గర ఉన్నాం,
అప్పుడు భావములే సత్యం. సాక్షిగా ఉన్నాం, ఆ భావమే సత్యం. సాక్షి అప్పుడు ఆ భావంలో ఉంటాడు. ప్రీ డిటర్మిన్డ్ మైండ్ ఏమీ ఉండదు సాక్షికి. ఓటు పదార్థం వైపు వేయాలా, ఓటు శక్తి వైపు వేయాలా అని ముందు ఆలోచించుకునేమి రెడీగా ఉండడు సాక్షి. ఆయనకి రెండు ఓటే. అర్థమైందండి? చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇది పదార్థమేమో వస్తుతంత్రం అంటారు దాన్ని. అని ఏమంటారండి? వస్తుతంత్రం. శక్తి అంతా కర్మతంత్రం. శక్తి అంతా ఏమిటి? కర్మతంత్రం. అందుకని మనం ఏం చేస్తున్నాం? ఆవాహన, విసర్జన. కర్మేనా కాదా? నీకు అవసరమైంది, ఏం చేశావు? ఓం గం గణపతయే నమః, గణపతిని ఆవాహయామి, పూజయామి. సరే, మండపారాధన చేస్తారు. మండపారాధనలో అష్టదిక్పాలకులను పిలుస్తారు, నవగ్రహాలను పిలుస్తారు, అలాగే 27 నక్షత్రాలను పిలుస్తారు, బ్రహ్మాండంలో ఉన్న దేవతలందరినీ పిలుస్తాం. ఎలాగా? మంత్రపూర్వకంగా. సాయుధం, సవాహనం, సపరివారం, సాయుధ సపరివారంగా పిలిచేసాం. పిలిచి ఏం చేశాం? అక్కడ ప్రతీకగా ఒక పసుపు కొమ్ము, ఒక ఎండు ఒక్క, ఒక తమలపాకు మీద పెట్టి, ఒక హిరణ్యం, చిల్లర పైసలు. ఒకప్పుడంటే బంగారపు కాసులు పెట్టేవాళ్ళు, ఇప్పుడు మనం బంగారపు కాసులు పెట్టే దశలో లేం కాబట్టి హిరణ్యం ఎంతో ఒక రూపాయో, 2 రూపాయలు, 5 రూపాయలు, మీ దగ్గర ఎంత ఉంటే అంత పెడతాం. పెట్టి ఏం చేస్తాం? దానినే స్థాపయామి, పూజయామి. ఎందుకని? నువ్వు వెళ్ళమనేదాకా వాళ్ళు వెళ్ళరు. ఇక మరప్పుడు వాళ్ళు బ్రహ్మాండంలో ఉన్నట్టా లేనట్టా? ఎక్కడికి పిలిస్తే అక్కడికి వెళ్ళిపోతే వాళ్ళు అక్కడ ఎలా ఉంటారండి? సీట్ ఖాళీ చేసి వెళ్ళిపోవడం కాదు, సీట్ ఖాళీ చేసి వెళ్ళిపోకర్ల వాళ్ళు. మనం అయితే ఏం చేయాలి? అక్కడికి వెళ్ళాలనుకోండి, ఇక్కడ సీట్ ఖాళీ చేసి అక్కడికి వెళ్ళాలి. అక్కడ ఉంటే ఎక్కడ ఉండం, ఎక్కడ ఉంటే అక్కడ ఉండం. కానీ వాళ్ళ పద్ధతి ఏమిటి? బ్రహ్మాండం అంతటా వ్యాపించి ఉండగలిగే శక్తి. కాబట్టి దేవతలందరూ ఏమిటి? శక్తి. కాబట్టి అదంతా ఏమిటి? కర్మతంత్రం. శక్తి పరిసంతా ఏమిటి? కర్మతంత్రం. స్థూలం అంతా ఏమిటి? వస్తుతంత్రం. మర్చిపోకూడదండి. మరి సాక్షో అభావం కదా అక్కడ. మరి అదేమిటయ్యా అంటే స్వతంత్రం. అదేంటండి? అది స్వతంత్రం. మానవుడికి స్వతంత్రత కావాలా? కర్మతంత్రం కావాలా? వస్తుతంత్రం కావాలా? ప్రతివాడు ఏం కోరుతున్నాడు? స్వతంత్రమే నా జన్మ హక్కు. అరే ఏమిటయ్యా స్వతంత్రం? స్వతంత్రం అంటే అర్థం ఏమిటి? ఆ సాక్షి స్థితియే స్వతంత్రం. కాబట్టి జాగ్రత్తగా మనమందరం తంత్ర మార్గాన్ని అనుసరిస్తున్నామా లేదా? ఇప్పుడు రోజు చేసేది అదే. నీ పంచయజ్ఞాలన్నీ ఎందులో కూడుకుని ఉన్నాయి? అయితే వస్తుతంత్రంతో కూడుకున్నాయి, లేదంటే కర్మతంత్రంతో కూడుకుని ఉన్నాయి. కానీ ఆ రెండింటినీ వినియోగించే జ్ఞానం ఉండాలా నీకు? అక్కర్లేదా? ఆ జ్ఞానం సాక్షి, ఆ ప్రకాశం సాక్షి. అర్థమైందండి? కాబట్టి నీకు 5 లక్షణాలు బలంగా ఉన్నాయి. ఏమిటది? మొదటిది సనాతనం. వెరీ వెరీ ఇంపార్టెంట్. నువ్వు ఇప్పుడు కొత్తగా నేర్చుకున్నది కానీ, కొత్తగా తినేది కానీ, కొత్తగా అనుభవించేది కానీ, కొత్తగా గుర్తించేది కానీ, కొత్త దాన్ని పొందేది కానీ లేనే లేదు. అసలు ఈ సృష్టిలోనే లేదు. ఆ పరమాత్మ కొత్తవాడు కాదు, ఈ పంచభూతాలు కొత్తవి కావు, పాంచభౌతిక దేహం కూడా ఏది కొత్తది కాదు. తిన్న అన్నమే తినుటలేదా, పోయిన నిద్రే పోవుటలేదా. తిన్న అన్నమే తినుటలేదా అనేది వస్తుతంత్రం, పోయిన నిద్రే పోవటలేదా అనేది కర్మతంత్రం. అది కూడా కర్మే, నిద్రపోవడమే కదా. ఆ నిద్రపోవడం కూడా ఏమిటి? కర్మతంత్రం. కాబట్టి చాలా జాగ్రత్తగా దీన్ని అర్థం చేసుకోవాలి. అవగాహనతోనే స్వతంత్రుడు అవుతావు. అవగాహన లేకపోతే అసలు ఏది వస్తుతంత్రమో తెలియదు, ఏది కర్మతంత్రమో తెలియదు. నాకు మాత్రం స్వతంత్రం కావాలి, నాకు ముక్తే కావాలంతే. ఎలా ఎక్కడ చూస్తుంది? సాయంత్రానికి అలా అరటిపండు చేతిలో పెట్టేస్తే ముక్తి వచ్చేసినట్టే. అలా ఎవరైనా పెట్టగలరా? వీలు కాదుగా. శ్రద్ధ, భక్తి, ఈ రెండు ఉండాలి. భక్తి ఏమో కర్మతంత్రానికి పరిష్కారం, భక్తేమో కర్మతంత్రానికి పరిష్కారం, శ్రద్ధేమో వస్తుతంత్రానికి పరిష్కారం.
శ్రద్ధ లేకపోతే వస్తుతంత్రం తెలియదండి. ఏది ఉప్పో ఏది నిప్పో తెలియదు మనకి. చూడండి, చిన్నపిల్లవాడికి మనతో పాటు దేవుడు పూజ చేస్తుంటాం అనుకోండి, మన పక్కన కూర్చోబెట్టుకుంటాం. వాడికి దీపారాధన వెంత, మొత్తం మిగిలిందే వాడికి వెంత కాదు, ఒక దీపారాధనే వెంత. దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు, మనం వాడిని పక్కకు తీయడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. ఏదో ఒక సందర్భంలో మనం పూజలో నిమగ్నం అయిపోయి ఉన్నప్పుడు వాడు దాన్ని ముట్టేసుకుంటాడు. కాలుతుందా కాలదా? కాలుతుంది, కానీ వాడు ఏడవడు. చిన్నపిల్లవాడు ఏడవడండి. ఎందుకని? వాడు అనుకున్నది సాధించాడు. కాసేపు ఎందులో మునిగిపోయాడు వాడు? నేను అనుకున్నది సాధించాను, కాలింది, కానీ ఏడవలేదు వాడు. అప్పుడు ఏడవడు వాడు. ఆ తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత 5 నిమిషాల తర్వాత అప్పుడు తెలుస్తుంది వాడికి, ఓ గెడుస్తాడు వాడు. మొదటి 5 నిమిషాలు కాలంగానే ఎందుకు ఏడవలేదు? కర్మతంత్రం వస్తుతంత్రాన్ని డామినేట్ చేసింది. నేను పొందాలనుకున్నది పొందాను, హైప్ అంటాం దాన్ని. ఆ హైప్ వచ్చినప్పుడు ఏమైంది? ఫినిష్డ్. ఇంకా అప్పుడు వస్తుతంత్రంలో వచ్చినటువంటి సుఖ దుఃఖాలు తనను బాధించలేదు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ఒక్క సూత్రం మీదే ఇవాళ గొడవలన్నీ ఇమిడి ఉన్నాయి. మానవుడు ప్రతినిత్యం దేనికోసం ప్రయత్నిస్తున్నాడు? ఏదో ఒకటి పొందాలి, ఏదో ఒకటి పొందాలి, ఏదో ఒకటి పొందాలి. ఆ పొందాలి అనేది అంతా ఏమిటి? కర్మతంత్రం. ఆ కర్మతంత్రం వచ్చి దేని మీద డామినేట్ చేసింది? వస్తుతంత్రం మీద. అందువల్ల నిజంగా వస్తుతంత్రంలో నానా కష్టాలు ఉంటాయి అక్కడ. కానీ ఆ కర్మతంత్రం వచ్చి వస్తుతంత్రాన్ని ఏమైంది? అది ఆచ్ఛాదితం చేసింది, ఆపాదితమైంది. అప్పుడు ఏమైపోయింది? ఈ వస్తుతంత్రంలో వచ్చినటువంటి కష్టం అంతా పక్కకు పోయింది. చూడండి, అమ్మకి 104 జ్వరం వచ్చింది, తల్లికి. పిల్లలు స్కూల్కి వెళ్ళారు. పిల్లలు ఇంటికి వచ్చేటప్పటికి మరి తల్లి వాళ్ళని రిసీవ్ చేసుకోవాలా అక్కర్లేదా? రోజు రిసీవ్ చేసుకుంటుంది. ఇవాళ లేవలేదు కాబట్టి రిసీవ్ చేసుకోలేదు. సరే, ఏమిటి రోజు అమ్మ ఎదురొచ్చేది కదా, ఇవాళ రాలేదని పిల్లలు తల్లిని ఎత్తుక్కుంటూ వచ్చి మంచంలో పడుకుని ఉంటే ఏమిటి హలో హాయ్ అని పలకరించారు. తల్లికి నీరసం ఉన్నా సరే, ఓపిక లేకపోయినా సరే ఏం చేసింది? అప్పుడు ఏం చేసింది? అని వాళ్ళని పలకరించింది. ఏదో తేడాగా ఉందని వాళ్ళకి అర్థమైందా లేదా? ఏమిటి మా సంగతి అని అడిగారు వాళ్ళు. అక్కడ రెడీ చేసి పెట్టాను రా, అక్కడ టేబుల్ మీద ఉన్నాయి, తినేసేయండి. మీరు వస్తారని ముందుగా ఊహించి రోజు చేసి పెట్టడం అలవాటు కదా. మరి ఇప్పుడు ఇవిడికి ఆ ఓపిక ఎక్కడి నుంచి వచ్చింది? వస్తుతంత్రంలోంచి వచ్చిందా? కర్మతంత్రంలోంచి వచ్చిందా? కర్మతంత్రంలోంచి వచ్చింది. అందుకని మన వల్ల సాధ్యం కాని పనులు కూడా మనం అసాధ్యమైన వాటిని సుసాధ్యం చేయడానికి ఈ కర్మతంత్రం, వస్తుతంత్రం ప్రయోగించబడుతుంది. కానీ వాస్తవానికి ఆవిడలో ఉన్నటువంటి ఆత్మస్వరూపం వస్తుతంత్రమా కర్మతంత్రమా? రెండు కాదు, అది స్వతంత్రం. కాబట్టి నీ స్వరూపం ఏంటి? సనాతనం, స్వతంత్రం. అంతే, ఏముంది ఇక్కడ? దీనికి ఏదో ఒక ఆరోపణ, ఒక అపవాదం ఉంటేనే వస్తుతంత్రం, కర్మతంత్రం. అన్ని ఆరోపణలు అపవాదాలను తీసేస్తే స్వతంత్రం, అంతే. కాబట్టి నీవెవరవయ్యా? నేను సనాతనుడను, నేను స్వతంత్రుడను, నేను స్వప్రకాశుడను, నేను సర్వసాక్షిని, నేను సర్వవ్యాపకుడను, నేను సర్వాత్మకుడను. ఈ 6 లక్షణాలు శ్రవణ మనన నిధిధ్యాసలు చేయాలి. అదే జ్ఞాన మార్గం, ఇంకేం లేదు. ఎప్పుడు ఏం భావించాలి? నేను సనాతనుడను, నేను స్వతంత్రుడను, నేను స్వప్రకాశుడను, నేను సర్వవ్యాపకుడను, నేను సర్వసాక్షిని, నేను సర్వాత్మకుడను. ఈ షల్లక్షణాలు, వీటిని షల్లక్షణాలు అంటారండి. ఈ 6 లక్షణాలు గనక నీవు ఎప్పుడైతే స్వరూప జ్ఞానానికి సంబంధించినవి శ్రవణ మనన నిధిధ్యాసలు చేస్తావో నీ మీద వస్తుతంత్రము పనిచేయదు, కర్మతంత్రం కూడా పనిచేయదు. ఎలాగా? ఇప్పుడు అర్జెంటుగా నువ్వు వచ్చేస్తే నీకు నెలకి ₹1,00,000 ఉద్యోగం ఇస్తారని రాత్రి నాకు ఎవరో ఫోన్ చేశారు. అసలే 30 ఏళ్ళు గవర్నమెంట్లో పనిచేసావు కదా, నీ టైం వచ్చింది, ఇప్పుడు నీ సేవలను గుర్తించారు, నిన్ను ప్రభుత్వానికి కన్సల్టెంట్గా నియమిస్తున్నారు, నెలకి 1,00,000
ఏమన్నా తక్కువ అమౌంట్ అంటారు, ఎక్కువ అమౌంట్ అంటారు? నెలకి 1,00,000 అంటే చిన్న విషయం కాదుగా. ఇప్పుడు నేను వెళ్ళాలా వద్దా? వెళ్ళాలా వద్దా? వెళ్ళాలా వద్దా? వెళ్ళాలా వద్దా? వెళ్ళాలా వద్దా? చూడండి, ఎలా ఆలోచింపజేస్తున్నది ఏది? వెళ్ళటం వెళ్ళకపోవడం తర్వాత విషయం. అసలు ఆలోచింపజేస్తున్నది ఏది? కర్మతంత్రం. నిన్ను వెతుక్కుంటూ వాడెందుకు వచ్చాడు? అది కూడా కర్మతంత్రమే. నీ జీవితంలో ఏదైనా సరే నువ్వు వెతుక్కుంటూ వెళ్ళినా, నిన్ను వెతుక్కుంటూ వచ్చినా అదంతా ఏమిటి? కర్మతంత్రం. శ్రీమతి గారిని శ్రీవారు వెతికారా? శ్రీవారిని శ్రీమతి గారు వెతికారా? అయిపోయింది. వీరు చెప్పలేరు కరెక్ట్గా. మీరు చూసుకోక హితమిద్ధంగా చెప్పలేరండి. మీరు వారిని వెతికారా, వారు మిమ్మల్ని వెతికారా అంటే చెప్పలేరు మీరు. అది కర్మతంత్రం. కాబట్టి కర్మతంత్రంలో ద్వంద్వాలు ఉండాలా అక్కర్లేదా? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంకో సూత్రం చెప్తా. జీవి తల్లి గర్భాన్ని వెతకాలా, తల్లి జీవిని వెతకాలా? సరే, జీవి వెతికాడు, తగిన తల్లి గర్భం లభించకపోతే అప్పుడు వీలు కాదు. పోని తల్లి సిద్ధంగానే ఉంది, జీవి సిద్ధంగా లేదు, అప్పుడు మరి అప్పుడు వీలు కాలేదు. కాబట్టి కర్మ ఫలించాలి అంటే కర్మతంత్రం ఉండాలా అక్కర్లేదా? కాబట్టి సృష్టి అంతా కర్మతంత్రమే. ఏదైనా తీసుకోండి, ఆధ్యాత్మిక, ఆది దైవిక, ఆది భౌతిక తాపాలన్నీ కూడా కర్మతంత్రమే. తాపత్రయమంతా కర్మతంత్రమే. అర్థమైందా? నిన్ను ఏనుగు చుట్టి ఎక్కడో విసిరేసింది ఆకాశంలోకి. రాత్రి కళలో ఏం చేసింది? ఏనుగు వచ్చింది, తొండంతో చుట్టి ఎక్కడికో విసిరేసింది. అప్పుడు బాగుంటుందంటారా, బాగోదంటారా? అంతే. వెళ్ళి 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 స్వర్గంలో పడ్డా. ఎక్కడ? కళలో. ఇళ్ళలో కాదు సుమి. కాబట్టి కళ అంతా ఏమిటి? కర్మతంత్రం. చూసుకోండి మీరు, మానవ జీవితం అంతా వ్యాపించి ఉందండి. జననం కర్మతంత్రం, మరణం కర్మతంత్రం, అరిషడ్ వర్గాలు కర్మతంత్రం, షడూర్ములు 6 కష్టాలు ఏమిటవి? జననం, మరణం, సుఖం, దుఃఖం, ఆకలి, దప్పిక. మరి అన్నీ కర్మతంత్రమే. కర్మతంత్రంలో వచ్చినటువంటి అసంతృప్తిని దేంతో పోగొట్టచ్చు? ఇప్పుడు 2 రకాలుగా పోగొట్టచ్చు. ఒకటేమిటి? సాక్షి స్వరూప జ్ఞానంలో నిలబడి ఆ 6 లక్షణాలతో నిలబడి పోగొట్టచ్చు. లేదంటే కిందకు దిగొచ్చి షట్కోశ నిర్మితమైనటువంటి స్థూలంతో కూడా పోగొట్టవచ్చు. ఈ స్థూలం అంతా దేంతో నిర్మితమైంది? షట్కోశ నిర్మితం. కాబట్టి నువ్వు ఇటొచ్చి 6 చేరతావా, అటు వెళ్ళి 6 నిలబడతావా? భగవంతుడు నీ ముందు 2 అవకాశాలు ఇచ్చాడు. నీవు బుద్ధిగత జీవి కదా, ఆలోచించగలవు కదా, విచారించగలవు కదా, నిర్ణయం తీసుకోగలవు కదా, విచక్షణా జ్ఞానం ఉంది కదా నీకు. కాబట్టి నువ్వేం చేయాలి? అటు అవతలకి వెళ్ళి స్వరూప జ్ఞానంలో నిలబడతావా, లేదు ఇటు బయటికి వచ్చి షట్కోశ నిర్మితమైనటువంటి స్థూలంలో చేరిపోతావా? దీని మీద నువ్వు బాగా విచారణ చెయ్యి, బాగా నిర్ణయం తీసుకో. కాబట్టి మానవ జీవితంలో జ్ఞానానికి ఏం కావాలి? శరణాగతి, విచారణ. శరణాగతి, విచారణ. విచారణలో లోపం వచ్చింది, అప్పుడు దేంతో పూర్తి చేయాలి? శరణాగతితో. శరణాగతిలో లోపం వచ్చింది, అప్పుడు దేంతో పూర్తి చేయాలి? విచారణ. అందులో లోపం వస్తే దీంతో పూర్తి చేయాలి, దానిలో లోపం వస్తే దీంతో పూర్తి చేయాలి. అందుకని ఇవి అన్యోన్యాశ్రయం. కానీ ఇంత గొడవ నాకెందుకు వస్తుతంత్రంతో కర్మతంత్రంతో వచ్చిందండి అసలు నాకు? నీ స్వరూప జ్ఞానం మరపుకు పోవడం వలన నీకు 6 లక్షణాలు ఉన్నాయ్యా బాబు. అవి ఎప్పుడూ ఉన్నాయి. నువ్వు శరీరం ధరించకముందు ఉన్నాయి, శరీరం వదిలేసిన తర్వాత కూడా ఉన్నాయి, శరీరంలో ఉండగా కూడా ఉన్నాయి. ఏ 6 లక్షణాలు? స్వరూప జ్ఞాన లక్షణాలు. అవి ఏమిటి 6? సనాతనం, స్వతంత్రం, స్వప్రకాశం, సర్వసాక్షి, సర్వవ్యాపకం, సర్వాత్మకుడు. ఈ 6 లక్షణాలు నీకు ఎప్పుడూ ఉన్నాయి, శాశ్వత లక్షణాలు అవి.
పైగా అంతటా ఉన్నాయి, అవి అన్ని శరీరాల్లో ఉన్నాయి, ఇది అదని లేకుండా. స్త్రీ పురుష భేదం లేదు, ఇంకేం లేదు. నిన్న 14 లక్షణాలు చెప్పారు అన్నమయ్య కోశానికి. ఏమిటా 14 లక్షణాలు? జాతి వర్ణ లింగ ఏటో రాసేసుకున్నాం, కానీ అన్నీ ఎక్కడికి పోయినో తెలియదు. నేను జీవుడను, నేను సామాన్యుడను, నేను జాతిని, నేను జాతి వికార లింగ వర్ణ విశేష జాత్యాశ్రమ నామ రూప సంస్కార జీవాధ్యాసం వేష క్రియాది. ఇంకా జీవ సామాన్య జాతి వికార లింగ వర్ణ విశేష జాత్యాశ్రమ నామ రూప సంస్కార వేష క్రియ. ఈ 14 లక్షణాలు కూడా వస్తుతంత్రం, కర్మతంత్రం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇలా జాగ్రత్తగా మనం గమనిస్తే అన్నమయ కోశం నేను కాదని చెప్పడానికి కావాల్సినంత సమాచారం, కావాల్సినంత విచారణ, కావాల్సినంత పరిశీలన ఉన్నట్టా లేనట? బుద్ధిలో 3 ఉన్నాయట. ఏమిటవి ఇప్పుడు? 1 సమాచారం, 2 విచారణ, 3 పరిశీలన. అర్థమైందండి? 4 పరిశోధన. పరిశీలన వేరు, పరిశోధన వేరు. కాబట్టి 4 ఉన్నాయి. దాని దగ్గర ఇప్పుడు ఏమున్నాయి? సమాచారం ఉంది, విచారణ ఉంది, పరిశీలన ఉంది, పరిశోధన ఉంది. 5వ లక్షణం చెప్పండి చూద్దాం. పరిష్కారం దాని దగ్గర కూడా ఉంది. 5వ లక్షణం చెప్పండి. పరితృప్తి అంటారు. పరితృప్తి, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఇంగ్లీష్లో చెప్తే. కాబట్టి విజ్ఞానమయ కోశం యొక్క ప్రభావం అదంతా కూడా. మనోమయ కోశం అంటే ఏంటి? జ్ఞానేంద్రియాలు ప్లస్ మనస్సు, మనోమయ కోశం. విజ్ఞానమయ కోశం అంటే ఏమిటి? జ్ఞానేంద్రియాలు ప్లస్ బుద్ధి. ఈ జ్ఞానేంద్రియాల ద్వారా 5 పనులు చేసాం ఇప్పుడు మనం. ఏమిటది? సమాచారాన్ని సేకరించాం, బాగా విచారణ చేసాం, తర్వాత పరిశీలన చేసాం, పరిశోధనం కూడా చేసాం, ఆ తర్వాత ఏం చేసాం? పరితృప్తి. చాలా కష్టపడ్డానండి. ఎన్ని పుస్తకాలు వెతికాను అనుకుంటున్నారు దానికోసం? ఎంతమంది దగ్గరికి వెళ్ళాను అనుకుంటున్నారు? చేసిన జీవితం అంతా, చేసిన కష్టమంతా చిట్ట చివరికి ఏ రూపంలో పరిణమించింది? పరితృప్తి, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. సరే, ఈ పరితృప్తి కలగలేదండి, అప్పుడేమైంది? మళ్ళా ఓ మెట్టు దిగాలి, పరిశోధన. అక్కడ కూడా సరిపోలేదు, అప్పుడు పరిశీలన. ఇంకా సరిపోలేదు, అప్పుడు విచారణ. ఇంకా అది కూడా సరిపోలేదు, అసలు సమాచారమే సరిగలేదండి బాబు. అంతేనా కదా? రిటర్న్ జర్నీ వెళ్ళాలండి. ఎప్పుడు వెళ్ళాలి? ఎప్పుడు వెళ్ళాలో తెలీదు. ఎక్కడ పోయింది ఇప్పుడు? సమాచారం దగ్గరే పోయింది. సమాచారం లేకపోతే ఇక విచారణే లేదు, విచారణ లేకపోతే పరిశీలనే లేదు, పరిశీలన లేకపోతే పరిశోధనే లేదు, పరిశోధన లేకపోతే. కాబట్టి జీవుడు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, పరితృప్తి కోసం పరితపిస్తున్నాడు. పరితప్తత, పరితృప్తి, ఈ రెండింటి మధ్యలోనే జీవుడు ఉన్నాడు. అంతే. జీవుడు అనగా ఎవరు? పరితపిస్తున్నాడు. అది పొందలేదు, ఇది పొందలేదు, అది చేయలేదు, ఇది చేయలేదు, అది తెలుసుకోలేదు, ఇది తెలుసుకోలేదు, అది విచారించలేదు, ఇది విచారించలేదు, అది రాలేదు, ఇది రాలేదు, అది పోలేదు, ఇది పోలేదు. ఏమిటిదంతా? పరితాపం. ఆ ఈశ్వరుడు ఎక్కడ ఉన్నాడో కనబడ్డా ఉండండి బాబు. ఇంతకాలం 30 ఏళ్ళు 40 ఏళ్ళ నుంచి బుర్ర బద్దలు కొట్టుకున్నాడు. అప్పటికి నా కొబ్బరికాయను పగలగొట్టమని ఎంతమంది దగ్గరకు వెళ్ళాను. ఎంత గట్టిగా కొట్టమన్నా కూడా ఎవరు కొట్టలేదు. ఆ ఈశ్వరుడు అసలు ఎక్కడ ఉన్నాడో కనబడలేదు. అవునా కదా? పరితాపం. నేనంతా ఏమన్నారు? పరితాపం. ఉండాలా వద్దా? అది లేకపోతే అసలు ఏది ప్రయత్నమే చెయ్యవు. కాబట్టి మానవుడికి పరితాపం ఉండాలా వద్దా? ఉండాలి. ఎండ్ రిజల్ట్ ఏమిటి? పరితృప్తి. ఎక్కడా? బుద్ధిస్థితిలోనే ముగిసిపోతే. అదే తస్మాత్ బుద్ధేస్తు ఆత్మని అయింది. ఈ బుద్ధిని పట్టుకెళ్ళి స్వరూప జ్ఞాన లక్షణాల్లో పెట్టాం. అప్పుడేమైంది?
వస్తుతంత్రం కర్మతంత్రం పక్కకు పోయింది, స్వతంత్రంగా ఆలోచించడం వచ్చింది. కాబట్టి మెచ్యూరిటీ అంటే ఏమిటి? స్వతంత్రంగా ఆలోచించడం, స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవడం, స్వతంత్రంగా ఏ పనినైనా సామర్థ్యంతో నిర్వహించడాన్ని స్వతంత్రత. తనను తాను పరిపాలించుకోవడం, సమాజాన్ని పరిపాలించడం, దేశాన్ని పరిపాలించడం, జీవితాన్ని పరిపాలించడం. పరిపాలన, పాలన కాదు అది, పరిపాలన. నేను చేయడం లేదు అని చేయడం, దాన్ని ఏమన్నా? మెచ్యూరిటీ. నేను చేస్తున్నానని చేయడాన్ని మెచ్యూరిటీ అనలేదు. పరిపాలన అంటే పరిత్యాగంతో చెయ్యాలి. నేను చేయడం లేదు అనేది త్యాగం. నేను చేయడం లేదనే భావాన్ని కూడా జయించాడు, అది పరిత్యాగం. ఎవడైతే ఆ పరిత్యాగంతో చేశాడో వాడికి ఏమైంది? స్వరూపం లభించింది. చూడండి, అదే లేకపోతే ఎంతసేపు ఇదే గొడవ. ఆ సమాచారం ఎక్కడ ఉంది? యజుర్వేదంలో ఉందంటావా? ఋగ్వేదంలో ఉందంటావా? సామవేదంలో ఉందంటావా? అధర్వణ వేదంలో ఉందంటావా? బోధాయన సూత్రంలో ఉందంటావా? అశ్వలాయన సూత్రంలో ఉందంటావా? ఆపస్తంభ సూత్రంలో ఉందంటావా? దారం కుడి చేతి వైపు నుంచి కట్టాలంటావా? ఎడం చేతి వైపు నుంచి కట్టాలంటావా? ఇందాక రమేష్ గారు పంచే కుడి చేతి వైపు కట్టమంటారా? ఎడం చేతి వైపు కట్టమంటారా? ఇదంతా ఏమిటి? వస్తుతంత్రం కర్మతంత్రం. అదే స్వతంత్రం. అప్పుడేమైంది? అసలు ఏ గొడవ లేదు అని ఉందా? ఏం లేదు. ఎందుకని? అసలు ఆ సమాచారంతో పని లేదు. నెక్స్ట్ విచారణతో కూడా పని లేదు. 3 అయిపోయింది, పరిశీలనతో పని లేదు. 4 పరిశోధనతో పని లేదు. 5 పరితృప్తి, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్తో ఏం పని లేదు. అసలు అదేం పని లేదు. సెల్ఫ్ రియలైజేషన్తోనే నీకు పని, కానీ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్తో కాదు. ఎవరైతే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ దగ్గరే ఆగిపోతారో వాడికి పునర్జన్మ తప్పదు. ఎందుకని? వాడికి అసంతృప్తి ఉంటుంది. అంతేనా కాదు? OnePlus ఫోన్ కొనుక్కున్నాడండి, బాగుంది కదా, ఏమంటాడు? iPhone 18 వచ్చిందండి, OnePlus కట్టే కాబట్టి. సరే, ఎక్కడికక్కడ వస్తుతంత్రం ఏమని చెప్తోంది? ఇంకా 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 ఇంకా. కర్మతంత్రం ఏం చెప్తోంది? ఓ ఇంకా 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 ఇంకా. ఇందులో కంటే అందులో 10 రెట్లు ఎక్కువ ఉంటుంది. ఇంకా కావాలనే లక్షణం వస్తుతంత్రంలో కంటే కర్మతంత్రంలో 10 రెట్లు ఎక్కువ ఉంటుంది. ఈ రెండింటి కూడా వదిలిపోవాలంటే ఎందులో ఉండాలి మనం? స్వతంత్రం. కాబట్టి చాలా జాగ్రత్తగా నిన్న మిమ్మల్ని అందరినీ జాగరణ చేయమన్నాం. మాస శివరాత్రి జాగరణ అంటే ఏంటి? స్వరూపంలో మేలుకోవడం, అది జాగరణ. వస్తుతంత్రంలో కర్మతంత్రంలో మునిగిపోకూడదు. అర్థమైందండి? షట్కాల శివపూజ చేస్తేనే జాగరణ వీలవుతుంది. వస్తుతంత్రమా కర్మతంత్రం? వస్తుతంత్రమా చేయాలిగా మరి. 6 సార్లు పంచామృతాల అభిషేకం ఉండాలి, చాలా వస్తువులు కావాలి, షోడశోపచార పూజ చేయాలి ప్రతిసారి. ముందు దానికి చేసేవాళ్ళు కావాలి, చూసేవాళ్ళు కావాలి. అవునా కాదా? అదేం చిన్నగా అయ్యే పని కాదు. వస్తుతంత్రమేనా కాదా? రాత్రంతా మేలుకోవాలి, శివనామస్మరణతో మేలుకోవాలి. కర్మతంత్రమేనా కాదా? మరి స్వతంత్రమో? ఎక్కడ ఉంది? పోయింది అక్కడ. స్వతంత్రం ఏమిటంటే జీవేశ్వరో అభిన్న, జీవో బ్రహ్మైవ నా పరహ. అయిపోయింది, వాడు స్వతంత్రుడు, ఫినిష్డ్. వాడికి నిద్ర ఎక్కడ ఉంటుంది అసలు? అక్కడ ఓ నిద్ర అంటూ ఉంటే జాగరణ. ప్రతి రాత్రి శివరాత్రే జ్ఞానికి. జన్మకో శివరాత్రి, సంవత్సరానికో శివరాత్రి కాదు, ప్రతి రాత్రి శివరాత్రి. ఎందుకని? వాడు ఎప్పుడూ శివహృదయంలోనే శివస్వరూపుడుగానే ఉన్నాడు. అందుకే జ్ఞానికి ఈశ్వరుడికి భేదం లేదు. ఎందువలనయ్యా? వాడు స్వతంత్రుడు, వాడు పరతంత్రుడు కాదు. ఈ వస్తుతంత్రానికి కర్మతంత్రానికి కలిపి ఒక సర్వనామం ఉంది. అదేంటది? పరతంత్రం. ఎప్పుడు మరొక దాని చేత నువ్వు ప్రభావితం అవుతూ ఉంటావు, పరిపాలించబడుతూ ఉంటావు, బాధించబడుతూ ఉంటావు. దాన్ని ఏమన్నావు? పారతంత్రం. అర్థమైందండి? అదే దాంట్లోంచి విడుదలై స్వరూపంలో నిలబడ్డావు, అప్పుడేమైంది? స్వతంత్రం. అర్థమైందండి? ఇట్లా జాగ్రత్తగా దీన్ని అర్థం చేసుకోకపోతే దీని తర్వాత చేయబోయే విచారణ మనం తెలుసుకోలేం.
ఇంత ఉపోద్ఘాతం ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే రాజవి పాఠం గురించి. ప్రాణమయ కోశమునకు ఆత్మకును కూటమి ఎట్లనినా అధ్యాసపూర్వకముగానే వచ్చినది. అది ఎట్లనినా నేను క్షుత్పిపాసలు గలవాడను, శక్తి వీర్య బలములు గలవాడను, వక్తను, దాతను, మూగను, పంగువును అనునవి మొదలైనవి ప్రాణమయ కోశనిష్టమైన ధర్మంబులు ఆత్మనిష్టములుగాను, ఆత్మనిష్టములైన సచ్చిదానంద ధర్మములు ప్రాణమయ కోశనిష్టములుగాను, ప్రాణము లెస్సగా తోచుచున్నదని ప్రాణమయ కోశంబునందును తోచుచున్నది కనుక ప్రాణమయ కోశంబునకు ఆత్మకును అన్యోన్యాధ్యాస చేత కూటమి వచ్చినది. ఎవరినైనా అడగండి, ఏమయ్యా ప్రాణం లేకపోతే బాగుంటావా బాగోవా? ఏమడిగామండి ప్రశ్న? ప్రాణం లేకపోతే బాగుంటావా బాగోవా? ప్రాణం లేదండి, బాగుంటావా బాగోవా? అంటే అసలు బాగో ఓగో చెప్పాలంటే ఏముండాలి? ప్రాణం ఉండాలి. ఎవరికి? జీవుడికి. మర్చిపోకూడదండి. ఎవరికి? ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి అదే ప్రశ్న అడిగా. ఏమయ్యా ఈశ్వర, ప్రాణం ఉంటే బాగుంటావా, ప్రాణం లేకపోతే బాగుంటావా అని అడిగా. ఆయన ఏమన్నాడు? నేను ప్రాణాధిష్టాన చైతన్యమును. ఈశ్వరుడి సమాధానం ఏమిటి? ప్రాణానికి అధిష్టానమైన చైతన్యాన్ని. నేనుంటే ప్రాణం ఉంది, నేను ప్రాణం మీద లేను. ఎవరుంటే ఎవరున్నారు? ఈశ్వరుడు ఉంటే, అధిష్టానం ఉంటే ఆశ్రయమైన ప్రాణం పనిచేస్తోంది. ప్రాణం ఈశ్వరాశ్రయం అంతే తప్ప కొండలో ఆకాశం అది స్వతంత్రమా పారతంత్రమా? స్వతంత్రం. కొండ చేతే ఆకాశం ఉంది, అలా లేదు. అలాగే ప్రాణం చేత ఈశ్వరుడు నిర్ణయించబడటం లేదు, ఈశ్వరుడు చేతనే ప్రాణం నిర్ణయించబడుతోంది. కాబట్టి జీవుడి దగ్గరకు వచ్చి అదే ప్రశ్న అడిగితే ఏమన్నాడు? ప్రాణం లేకపోతే ఇంకా బాగు ఓగేమిటి, ఒకటే అన్నాడు. నేను లేను అన్నాడు. అంతే. ప్రాణం లేకపోతే నేను లేను అంతే. ఎందుకని? శరీరం నేను కాబట్టి. ఆ ప్రాణం ఆధారం, ఈ శరీరం ఆధేయం. అన్నమయ కోశం ఆధేయము, ప్రాణము ఆధారం. నేను మరి ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడున్నాం మనం? అన్నమయ కోశం లేకపోతే నేను లేను కాబట్టి ప్రాణం మీదే నేను ఆధారపడి ఉన్నాను. అర్థమైందా? ఇంకా ఉదాహరణ చెప్తా. నీ మీద సంసారం ఆధారపడిందా? సంసారం మీద నువ్వు ఆధారపడి ఉన్నావు. బాగా ఆలోచించుకోండి సుమి. నీ మీద సంసారం ఆధారపడిందా? సంసారం నీ మీద ఆధారపడిందా? నీ మీద సంసారం ఆధారపడిందా? సంసారం నీ మీద ఆధారపడిందా? ఎలాగా? ఒకటి ఆధారం, ఒకటి ఆధేయం అండి. దీన్ని ఆధార ఆధేయ విమర్శ అంటారు. మానవుడు అక్కడే ఈ పని చేయగలడు. సంసారంలో నువ్వు లేవా? ఉన్నావుగా. ఆ సంసారం లేకపోతే నేను పోషించేవాడేడి? తర్వాత విషయం అంటే ఎప్పటికీ మనం బాగా పుస్తకం లోపలికి ఎక్కేసింది అనమాట. అందువల్ల ఆ దృష్టితోనే చూస్తున్నాం. అంటే నేను శాస్త్ర దృష్టి అంటారు. విచారణ ఎన్ని రకాలుగా చేయొచ్చని చెప్పాను. శాస్త్ర దృష్టితో చేయవచ్చు, గురువాక్యంతో చేయవచ్చు, స్వానుభూతి స్వయం స్మరణతో చేయవచ్చు, కర్మానుభవంతో కూడా చేయవచ్చు. ఈ 4 విచారణ చేసే అవకాశాలు. సో కాబట్టి జాగ్రత్తగా ఆలోచిస్తే అన్యోన్యాశ్రయంగా కనబడుతుంది. సంసారము నేను ఎలా కనబడుతున్నాను? అన్యోన్యాశ్రయం. అలాగే నీ అన్నమయ కోశం, నీ ప్రాణమయ కోశం అన్యోన్యాశ్రయం. ప్రాణాన్ని ఏది కొద్దిగా అన్నమయ కోశాన్ని విడిచిపెట్టి బయటికి రమ్మనండి చూద్దాం. ఎట్టా? లేదా? ఆ పరిమితిలోనే ఉంది అది, అంతే. ఆ పరిమితిలోంచి బయటకు వస్తే దానికి ఉనికి లేదు. కాబట్టి ఇప్పుడు అది అన్యోన్యాశ్రయమేనా కాదా? అది దీని మీద ఆధారపడింది, ఇది దాని మీద ఆధారపడింది. ఇది ఒక స్థితిలో అది ఆధారం, ఒక స్థితిలో ఇది ఆధారం. కానీ సరిగ్గా చూస్తే
సరిగ్గా చూస్తే నేను ఆధారం రెండింటికి. ఎందుకని? నేను స్వరూపాన్ని. రెండింటికి ఎవరు ఆధారం? నేను స్వరూపాన్ని. నా లక్షణాలు ఏంటి? సనాతనం, స్వప్రకాశం, సర్వవ్యాపకం, సర్వసాక్షి, స్వతంత్రత. అది పోయింది, అసలు పోయింది ముందు. సనాతనం, స్వతంత్రం, సర్వవ్యాపకం, స్వప్రకాశం, సర్వవ్యాపకం, సర్వసాక్షి, సర్వాత్మకుడు. ఈ 6 లక్షణాలు నా స్వరూపం. నేనంటే అది. ఈ నేను మీద ఈ పరిమితమైన అన్నమయ కోశం, ఈ పరిమితమైన ప్రాణమయ కోశం ఆధారపడి ఉన్నాయి. ఆధేయం అవి 2. ఈ ఆధారము ఆధేయ లక్షణం చేత ఈ రెండింటికి మధ్య కూటమి లేకపోయినను వచ్చినట్లుగా ఏమేర్పడింది? అన్యోన్య అధ్యాస ఏర్పడింది. కాసేపు టెంపరీగా ఏమనుకుంటున్నాడు జీవుడు? శరీరం లేకపోతే నేను లేను, ప్రాణం లేకపోతే నేను లేను అన్నాడు. అదే ఈ జీవుడు స్వరూపం వైపు తిరిగాడు. అప్పుడేమైపోయింది? అదిలే, నేను లేకపోతే, నేనే అధిష్టానమే లేకపోతే ఆశ్రయం ఎక్కడి నుంచి అసలు? కాబట్టి చాలా జాగ్రత్తగా దృష్టిని మార్చుకోవాలి. నేను అధిష్టానం, నేను సర్వాత్మకుడను, నేను సర్వసాక్షిని, నేను బ్రహ్మాండ సాక్షిని. ఎక్కడ నిలబడాలి ఇప్పుడు? స్వరూపం అంటే బ్రహ్మాండ సాక్షిని. సరే, అలా ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు దేని చేత బాధించబడరు? నేను క్షుత్పిపాసలు గలవాడను, శక్తి వీర్య బలములు గలవాడను, వక్తను, దాతను, మూగను, అంగువును. ఇవన్నీ ప్రాణమయ కోశ నిష్టము. ఎందుకని ప్రాణమయ కోశం అంటే కర్మేంద్రియాలు ప్లస్ ప్రాణం. ఆ కర్మేంద్రియాలు, ప్రాణం ఏ బలాన్ని అయితే, సామర్థ్యాన్ని అయితే కలిగి ఉన్నాయో ఆ బల వీర్య సామర్థ్యములన్నీ కూడా స్వరూపం చేత లభించినయే తప్ప వాటి స్వభావజనితం కాదు. అర్థమైందండి? ఈ కోశములకు స్వభావజనిత ధర్మం కాదు అది, అవి ఆపాదిత ధర్మం. దాని సామర్థ్యం అంతా కూడా ఆపాదిత ధర్మం అంతే తప్ప వాస్తవికంగా దానికే సామర్థ్యం లేదు. సామర్థ్యం అంతా ఎవరిది? స్వరూపాన్ని. ఇప్పుడు స్వరూపం ఈ అన్నమయ ప్రాణమయ కోశములు అనేటటువంటి 2 వరలలో చేరింది అనుకుందాం కాసేపు. అనుకుంటే ఏ రూపాన్ని పొందింది? ఆ అన్నమయ ప్రాణమయ రూపాన్ని పొందింది. తత్కాలవత్ పొందినట్లుగా అనిపిస్తోంది, పొందలేదు. ఎలాగా? నీళ్లు గ్లాసులో పోసాం, గ్లాసు ఆకారంలో ఉంది. కొండలో పోసాం, కొండ ఆకారంలో ఉంది. అంతేగా? చట్టిలో పోసాం, చట్టి ఆకారంలో. ముంతలో పోసాం, ముంత ఆకారం. నీళ్ళకి ఏమైనా ప్రత్యేక ఆకారం ఉందా లేదా? లేదు. అలాగే అన్ని పంచభూతాలు. అర్థమైందండి? భూమి గుండ్రంగా ఉన్నదా, బలపరుపుగా ఉందా? భూమి గుండ్రంగా ఉందా, బలపరుపుగా ఉందా? భూమి గుండ్రంగా ఉందా, బలపరుపుగా ఉందా? చూసావా ఎంత పెద్ద ప్రమాదం? ఏం చెప్పాలన్నా ఇప్పుడు? సమాచారం. బుద్ధి ఎక్కడికి వెళ్ళి కూర్చుంది ఇప్పుడు? సమాచారం అక్కడికి వెళ్ళి కూర్చుంది. చూడండి, నేను ప్రశ్న అడగంగానే బుద్ధి ఎక్కడికి వెళ్ళి కూర్చుంది? సమాచార స్థితిలో కూర్చుంది. నీ దగ్గర దానికి సంబంధించిన డేటా ఉంది, దీనికి సంబంధించి. ఇప్పుడు ఏం చేయాలి? విచారణ. నెక్స్ట్ లెవెల్. ఇప్పుడు ఫ్లాట్ అంటే రౌండ్ అంటాడు, రౌండ్ అంటే ఫ్లాట్ అంటాడు. అబ్బో ఇంత ఎట్ట చెప్పినా తగదరా బాబు. విచారణ. ఇదంతా ఏంటి? విచారణ. నెక్స్ట్ పరిశీలన. ఎక్కడి నుంచి చెప్పమంటారు స్వామి? ఆకాశంలో చెప్పంటావా? అప్పుడు రౌండ్. భూమి మీద నుండి చెప్పంటావా? అప్పుడు ఫ్లాట్. నువ్వు ఎక్కడి నుంచి చెప్తున్నావు? వ్యూ పాయింట్ అంటారు. ఎక్కడి నుంచి చెప్పడం అంటే ఏంటిది? వ్యూ పాయింట్. అర్థమైందండి? ఎక్కడి నుంచి చెప్తున్నావు? సూర్యుడి దగ్గర నుంచి చెప్తున్నావు. అప్పుడు అసలు దానికి ఉనికే లేదు, ఆవగిందంతా అంతే. మరి ఇప్పుడు ఎక్కడి నుంచో చెప్పమంటావు అన్నది ఏంటి? ఇప్పుడు పరిశీలన. వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత పరిశోధన. ఇంకా బాగా పరిశోధించారు. మీరు ఎంత చెప్పినా భూమికి ఉంటుందండి.
మీరు భూమి మీద చెప్తే మాత్రం ఫ్లాట్ అని ఎట్టా ఒప్పుకుంటాం, అట్టా ఒప్పుకుంటాం. మేము ఆల్రెడీ రీసెర్చ్ చేసాం, పరిశోధన చేసాం. ఎలాగా అక్కడెక్కడో ఓడ వస్తూ ఉంటే చూసాడట. ఓడ వస్తూ ఉంటే చూస్తే ముందు పొగ్గొట్టం కనబడుతుంది, తర్వాత ఇంకోటి, చివరికి మొత్తం ఓడంతా కనబడుతుంది. మొత్తం ఓడ ఒకసారే కనబడి ఉంటే అది ఫ్లాట్. మొత్తం ఓడ ఒకసారి కనబడలేదు కాబట్టి అది రౌండ్. ఎలాగా వచ్చి ల్యాబొరేటరీలో ప్రయోగం చేశాడు. ఇది ఇలా వచ్చింది. ఇలా వచ్చింది కాబట్టి నాకు కొద్దిగా కనపడింది. దానికి ఉపమానం చెప్పారు. సూర్యుడు ఒకసారి కనపడదు కదా, మరి స్ట్రైట్గా ఎలా కనబడుతున్నాడు? ఇలా కనబడుతున్నాడు, ఇలా దిగిపోతున్నాడు. కాబట్టి భూమి గుండ్రమని ఒప్పేసుకున్నాం. ఇదంతా ఏమిటి? పరిశోధన. అసలు భూమి గుండ్రమని చెప్పడానికి నేను చేసిన పరిశోధన ఎంత ఉందనుకుంటున్నారు? ఉందా లేదా? ఇప్పుడు మన దగ్గర ఇదంతా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వచ్చిందా? రాదు. పరితృప్తి, ఐఎమ్ సాటిస్ఫైడ్. లేదండి, భూమి రాంబస్ లాగా ఉంది, లేదు త్రికోణంగా ఉంది. ఒప్పుకుంటారా? భూమి త్రికోణంగా ఉందండి, ఒప్పుకుంటారా? లేదు, భూపురం అనేది చతురస్రం. భూపురం ఏమిటి? చతురస్రం. కావాలంటే చూసుకోండి మీరు. త్రిచక్రంలో భూపురం ఏమిటండి? చతురస్రం. కాబట్టి భూమి ఎలా ఉంది? చతురస్రమే. అంతే, మేము ఒప్పుకో, అంతే. లేదు, భూపురత్రయం పళ్ళ పైగా ఒక భూమి కూడా కాదు అది. 1 2 3. ఎక్కడి నుంచి చెప్తాం? మళ్ళీ పరిశీలన మెట్టు కిందకు దిగా ఏ స్థానం నుంచి చెప్తున్నాం? భూపురత్రయం మీద మాట్లాడుతున్నాం. భూపురత్రయం అంటే 3 భూములు ఉండాలి. ఇప్పుడు 3 భూములు ఉన్నాయా? భూపురత్రయం అని ఎందుకు చెప్పావు? మరి ఒకటే భూమి అంటే 3 ఆవరణలు ఎలా ఉన్నాయి? స్థూలమైన భూమి, సూక్ష్మమైన భూమి, కారణస్థితిలో భూమి. స్థితి భేదం చేత 3గా ఉంది. పృథ్వీ లక్షణం. పృథ్వీ అంటే పృథ్వీ కాదు, పృథ్వీ లక్షణం. ఆవరణ ఏమిటి? ఇప్పుడు లక్షణమే ఆవరణ. కాబట్టి పృథ్వీ యొక్క కఠినత్వం అనేటటువంటి లక్షణం స్థూలంలోనూ ఉంది, సూక్ష్మంలోనూ ఉంది, కారణంలో కూడా ఉంది. పంచభూతాల యొక్క లక్షణాలు మనలో స్థూల సూక్ష్మ కారణ స్థితులలో ఉన్నాయి. కాబట్టి మనం వాటితో కలిసిపోయి వ్యవహరిస్తాం, కలిసిపోయినట్లు వ్యవహరిస్తాం. ఏది కరెక్ట్? కలిసిపోయినట్లు వ్యవహరిస్తాం. దాన్ని ఏమన్నారు? అన్యోన్య అధ్యాస. సరే, మనోమయ కోశం మనకు అన్యోన్య అధ్యాసం ఎట్లనినా నేను సంకల్పవాసిని, వికల్పవాసిని, శోకిని, మోహిని, కామిని, క్రోధిని, ద్వేషిని, శ్రోతను, స్రష్టను, ఇచ్ఛగలవాడను, రసయితను, ఘ్రాతను, బధిరుడను, అజిహ్వుండను, కారణుండను, విగతనాశికుండను, ఇవి మొదలైన మనోమయ కోశనిష్టమైనటువంటి సంకల్పాది ధర్మంబులు ఆత్మయందును ఆత్మధర్మంబులైన సచ్చిదానందములు మనస్సున లెస్సగా తోచుతున్నవని మనోమయ కోశంబునందు తోచుతున్నది. కాబట్టి మనోమయ కోశంబునకు ఆత్మకు అన్యోన్యధ్యాసము చేత కూటమి వచ్చినది. అన్నమయ కోశానికి ఆత్మతో లెస్సగా దగ్గరతనం ఉందా? మనోమయ కోశానికి ఉందా? అదేమిటండి, 5 ఒక దగ్గరే ఉన్నాయన్నారు నిన్న. పంచకోశాలు ఒక దగ్గర ఉన్నాయా? దూరంగా ఉన్నాయా? ఒక దగ్గరే ఉన్నాయి కదా. మరి అప్పుడు అన్నమయ కోశమేమో ఆత్మకి దూరంగా, మనోమయ కోశమేమో ఆత్మకి దగ్గరగా. అలా ఎలా ఉంది? అలా ఎలాగా? అలా ఎలాగా? ఏదో సాంఖ్య విచారణ సూత్రం నీ ఇష్టం వచ్చినట్టు రాసుకున్నావు. నేను అలాగే రాయలేముంది. పైన ఆకాశ పంచకం బదులు నేను పృథ్వీ పంచకం అని పెట్టే. పెట్టకూడదా? ఎందుకు? ఎలా? హౌ? ఓహో, ముందు సూక్ష్మమే కదులుతుంది, తర్వాత స్థూలం కదులుతుంది. కాబట్టి అసలు కదలికలు లేని ఆత్మ నుంచి కదలికలు ఉన్నటువంటి శరీరం కదులుతూ ఉన్నది. ఆత్మకి ఏమైనా కదలికలు ఉన్నాయా? లేవు. కానీ శరీరానికి
కదలికలు ఉన్నాయి. కదలికలు ఏ స్థాయిలో ఉన్నాయి? సూక్ష్మం, సూక్ష్మతరం, సూక్ష్మతమం. సూక్ష్మతమమేమో కారణ శరీరం, సూక్ష్మతరమేమో సూక్ష్మ శరీరం, సూక్ష్మమేమో చిజ్జడం. సూక్ష్మమేమిటి? చిజ్జడం అంటే ఏమిటి? కాస్త చైతన్యం, కాస్త జడం. ఈ మనోమయ కోశమే చిజ్జడ గ్రంథి. ఇటు జడ లక్షణాన్ని కలిగి ఉంది అది, అటు ప్రకాశ లక్షణాన్ని, చైతన్య లక్షణాన్ని కూడా కలిగి ఉంది. అదే మరి ప్రాణమయ కోశం, అది చిజ్జడ గ్రంథి కాదు, 99% జడమే. ఫోన్లే మరీ అంత చెప్తే బాధపడతావు కాబట్టి 90% జడం, 10% చైతన్యం. అన్నమయ కోశం 99.9%, 0.1 చైతన్యం. అది పోనీ అంత మరీ చెప్తే బాధపడతావేమో కదా. 99% జడం, 1% చైతన్యం. ఏది? అన్నమయ కోశం. ఏంటండి మా అన్నమయ కోశాన్ని మరీ అంత తక్కువ చేసేస్తారు. ఎందుకు చెప్పం? అణువులు కదలటలా. ఎట్ ది లెవెల్ ఆఫ్ యాటమ్ ఇట్ ఈస్ మూవింగ్, దెర్ ఇస్ అ మూమెంట్, దెర్ ఇస్ అ మొమెంటమ్. లేకపోతే పరిణామం రాదుగా మరి. కాబట్టి స్థూల ధర్మంలో కూడా చైతన్యమే ఉంది, కానీ ఎంత ఉంది? 1%. ప్రాణధర్మంలో కూడా చైతన్యమే ఉంది, కానీ ఎంత ఉంది? 10%. మనోమయ కోశం సంకల్ప వికల్పాత్మకం. నేను మా ఉపన్యాసాలు బాగా చెప్తారా లేదా మీరు అని అడిగారు. ఓ ఇప్పుడేమిటండి బాబు, నా చిన్నప్పటి నుంచే చెప్తున్నా నేను అన్నాడు. ఇప్పుడు ఎవరది? మనోమయ కోశం. కర్తాభోక్త ఎందులో ఉన్నారు ఇప్పుడు? మనోమయ కోశం. అన్నమయ కోశాన్ని వెళ్ళి అడిగి నువ్వేనా కర్తవని అడిగాం. ఏమంటుంది అది? ఏమంటుంది అది? నాకేం సంబంధం, అసలు అడిగే ప్రశ్నలకి నాకేం సంబంధం లేదు, నువ్వేనా భోక్తవి అని అడిగాం. అప్పుడేమంది? నాకేం దాంతో పని లేదు. ఎలాగా? ఈ కుర్చీని అడిగాం. ఏమమ్మా, అందులో ఆయన పొద్దునుంచి రాత్రి దాకా కూర్చుంటున్నాడు కదా, నీకేమన్నా కష్టం అనిపిస్తోందా అని కుర్చీని అడిగాం. ఏమంటుంది అది? నాకు నువ్వు అడిగే ప్రశ్నలకి ఏమీ సంబంధం లేదు. ఆయన కూర్చోవడం వల్ల నాకేదో సుఖం రాలేదు, ఆయన లేచిపోవడం వల్ల సుఖం రాలేదు, కూర్చోవడం వల్ల దుఃఖం రాలేదు, అంతే. అదేమిటది? అన్నమయ కోశం. శవములో కూర్చోవడం వలన అన్నమయ కోశానికి సుఖమేనా కాదా? వెళ్ళిపోతే దుఃఖమేనా కాదా? ఉన్నప్పుడు దానికి కలిగిన కొత్త సుఖం లేదు, వెళ్ళిపోతే ఒకవేళ దానికి వచ్చిన కొత్త దుఃఖం లేదు. కానీ మనం ఎట్లా భావిస్తున్నాం? వచ్చి కూర్చుంటేనేమో అందరికీ స్వీట్లు పంచిపెట్టావు, అదే వెళ్ళిపోతేనేమో ఏడుపు పంచిపెట్టావు, దుఃఖాన్ని పంచిపెట్టావు. అరే కరెక్టేనంటావా? అని అప్పుడు ఏమైపోయింది? అన్యోన్యాధ్యాసే సత్యమైపోయింది. అన్నమయ కోశమే నేనైపోయాను. సరే, ఆయన అడిగాం, ఏమండి ఏమిటి ఎలా జరిగింది? అదే అంతా రాత్రంతా బాగానే ఉన్నారండి, అంతా బాగానే జరిగింది, భోజనం కూడా చేశారు, మందులు కూడా వేసుకున్నారు, అన్ని కబుర్లు చెప్పారు, రేపంతా వచ్చేద్దాం ఇచ్చేద్దామని ప్రణాళికలు కూడా చెప్పారు. అసలే అమ్మవారి బొమ్మ తేవాలన్నారు, ఏదో పండాలు వేయాలన్నారు, కొత్తగా పెట్టాలన్నారు, పురోహితుని పిలవాలన్నారు, పూజలు చేయాలన్నారు, హోమాలు చేయాలన్నారు. కానీ తెల్లారేటప్పటికి చూస్తే ఆయనే లేడు. ఆయన లేకపోవడం ఎదురుకుండానే ఉన్నాడు కదా, లేడా ఎదురుకుండా? అన్నమయ్య కోసమే నేననేవాడు ఎదురుకుండా లేడా? ఉన్నాడుగా, ఎక్కడికి పోయాడు? మరేం లేదు. ఇప్పుడు ప్రాణమయ కోశంలో చలనం లేదు. ప్రాణమయ కోశంలో ఇప్పుడు మరి ఆయన ఎవరండి? ప్రాణమయ కోశమా అన్నమయ కోశమా? ఆయన దేని గురించి చెప్తున్నాడు? అన్నమయ కోశం ఇక్కడే ఉందండి బాబు, అది ఎక్కడికి పోతుంది? ఏం పోయింది? నేను కదిల్చే ప్రాణమయ కోశం పోయింది. అదేమిటండి? బ్రతికున్నప్పుడు ప్రాణమయ కోశమే దీన్ని కదిలిస్తుందా? ఆలోచిస్తే ఏమండి? కేవలం ప్రాణం ఒక్కటి ఉంటే వాడి జీవితం అంతా అయిపోయినట్టేనా? కాదుగా. ప్రాణం ఉంటే తింటాడు పడుకుంటాడు, తింటాడు పడుకుంటాడు, వేరే ఇంకేం లేదు వాడు చేసేది. మరి కేవలం వాడి జీవితం అంతా తింటం పడుకోవడమేనా? కాదుగా. అంతే ఉంది. సూక్ష్మజీవులు ఉన్నాయండి, వాటికి ఆహారం ఉందా లేదా? ఉందిగా. శుద్ధిపిపాసలు దానికి కూడా ఉన్నాయి, కానీ దానికి ఏం లేదు, మనసు లేదు. అందుకని వృక్షాలకు ప్రాణం ఉందా లేదా? ఉంది, కానీ ఏం లేదు, మనసు లేదు.
అందుకని వాటిని పట్టుకెళ్ళి జంగమాల్లో వేసి స్థావరాల్లో వేయాలి. అంటే ఇందులో వేయాలా ఇందులో వేయాలా? స్థావరాల్లో వేయాలి, జంగమాల్లో వేయకూడదు. మనోమయ కోశం కలిగిన వాళ్ళే జంగమములు, మనోమయ కోశం లేకపోతే స్థావరములు. కాబట్టి మనోమయ కోశం వెరీ ఇంపార్టెంట్ అయినా కదా. వస్తుతంత్రం అంతా స్థూల అన్నమయ కోశము, ప్రాణమయ కోశము. వస్తుతంత్రం అంతా అన్నమయము, ప్రాణమయం. కర్మతంత్రం అంతా మనోమయం. మరి రావాలి, పోవాలి, చెయ్యాలి, ఉండాలి, అనుభవించాలి, వదిలేయాలి. అదంతా ఎవరితో పని? మనోమయ కోశంతో, కర్మతంత్రంతో. మరి ఆ మనోమయ కోశంలో అన్యోన్య అధ్యాస ఉందా లేదా ఇప్పుడు ఈ కర్మతంత్రం వలన? ఉంది. సరే, ఇంతకీ ఆ వెళ్ళిపోయిన వాడు ఏం చేశాడు, ఎలా పోయాడు అని అడిగాం. అంతేనా కదా? ఎవడు ఎలా పోయాడండి? ఎలా పోయాడు? ఉన్నప్పుడున్న కథ అంతా చెప్పాడు. అడిగింది ప్రశ్న ఏమిటి? ఎలా పోయాడని. ఏం చెప్పాడు సమాధానం? ఆ ముందు చేసిన కర్మతంత్రం అంతా చెప్పాడు. అంతేనా కదా? మరి ఫోన్ మాట్లాడాడండి, టీవీ చూశాడండి, ఇంకేమిటండి, ఏదో భోజనం చేశాడండి, ఇంకేదో రేపటి గురించి ప్రణాళికలు బాగా వేసాడండి. ఇదంతా ఏమిటి? కర్మతంత్రం. అదంతా చెప్పాడు. అసలు అడిగిన ప్రశ్న ఏమిటి? ఎలా? ఓటు అడిగితే ఓటు చెప్తావేటయ్యా? నాకు అర్థం కాదు. నువ్వు ఎలా పోయాడో చెప్పమంటే ఉన్నప్పుడు సంగతులు చెప్తావేంటి నువ్వు? అసలు రాత్రి రేపు పొద్దున్న లేవగానే లాయర్ని పిలిపిందాం అన్నాడండి, విల్లు రాద్దామన్నాడండి. బాబు నా పేరు మీదే ఆస్తి అంతా రాద్దామన్నాడు. తీరా లేచేటప్పటికి మాత్రం కాస్త విల్లు పోయింది, ఆయన పోయాడు. అదేదో ఒక్కరోజు ముందు చేసి ఉంటే అయిపోయేది కదా. చెప్తూనే ఉన్నాను అప్పటికి, రేపు ఏమైపోతుందో తెలియదయ్యా, ఇవాళ చేసేద్దామని. ఈయన గొడవ అంతా ఇప్పుడు దేని మీద ఉంది? కర్మతంత్రం. అంతేనే కదా? ప్రతి మానవుడికి దేని మీద దృష్టి? కర్మతంత్రం. కాబట్టి జాగ్రత్తగా ఈ మనోమయ కోశం అనేది కర్మతంత్రంతో బాగా కలిసిపోయింది. అందుకని ఏమన్నాడు? విశేషంగా కలిసిపోయిందిరా బాబు, లెస్సగా కలిసిపోయింది. ఈ అన్యోన్య అధ్యాస అన్నమయ కోశం, ప్రాణమయ కోశం కంటే మనోమయ కోశంలో కర్మతంత్రం యొక్క ప్రభావం చేత లెస్సగా కలిసినట్టు కనబడుతుంది. లెస్స అది సంస్కృత శబ్దం. లెస్సగా కలిసిపోవడం అనేది సంస్కృత శబ్దం. అందువల్ల ఏమైంది? ఆత్మకి సంకల్పం ఉన్నట్టుగా మనకి అనుభూతం అవుతుంది. ఏమండి, మీరు సంకల్పం చేయండి అయిపోతుంది అంతే అన్నాడు. ఎవరు సంకల్పం చేయాలి ఇప్పుడు? ఎవరండి సంకల్పం చేయాలి? వీడేం చేస్తాడు? వీడి వల్ల ఏమవుతుంది? వీడు స్వరూప జ్ఞానంలో ఉంటే అప్పుడు సంకల్పం. గుర్తుపెట్టుకోవాలండి, స్వరూప జ్ఞానంలో ఉంటేనే సంకల్పం. జీవభావంలో ప్రతిబింబానికి సంకల్పం లేదు. అందుకని నువ్వెవరవయ్యా అంటే ముందు చల్లుకోవాలి. నువ్వు ఏమంటారు దాన్ని? అది అప్పుడు ఎవరు నువ్వు? స్వరూప జ్ఞానం. అపవిత్రత పోయింది. ఎప్పుడు పవిత్రుడు అయ్యావు? పుండరీకాక్షుడు. పుండరీకాక్షుడు అంటే ఎవరు? స్వరూపం. తిన కదా, అది స్వప్రకాశం. ఆ స్వప్రకాశ స్థితిలో మేల్కొన్నావు. అప్పుడు ఎవరు నువ్వు? అప్పుడు సంకల్పం చెప్పుకోవచ్చు. ఎంతైనా గొడవ ఏమిటంటే ఆయన సనాతనం, స్వతంత్రం, స్వప్రకాశం. ఏం సంకల్పం చెప్పుకున్నాడండి? ఏం చెప్పుకున్నాడండి? గూగుల్ మ్యాప్ లింక్ పెట్టుకుని ఈశాన్యే దక్షిణ దిగ్భాగే. ఎలాగమ్మా సర్వవ్యాపకం? ఎలాగమ్మా స్వప్రకాశం? ఆయనలో భాగం అది. కాలం ఎవరిలో భాగం? ఇప్పుడు సర్వవ్యాపకమైన వాడిలో దేశకాలములు అంశీభూతం. ఆ పేరు మీద కూడా ఆయన్నే స్మరిస్తున్నాం, అన్యమును కాదు. మనమేమంటున్నాం? నేను వేరే, ఆయన వేరేనండి. శ్రీశైలానికి దక్షిణ దిగ్భాగంలో ఉన్నా నేను. ఎట్లా ఉంటావమ్మా? ఏ నేనుకి చెప్పావు ఇప్పుడు? అన్నమయ కోశ నేను. అంతే కదా? ఏ నేను ఇప్పుడు ఇక్కడ? అన్నమయ కోశ నేను. అవి దాటి ప్రాణమయ కోశ నేను ఎక్కడుందో చెప్పు ఇప్పుడు. అన్నమయ కోశాన్ని విడిచిపెట్టి బయటికి రమ్మనైతే రాలేదుగా. కాబట్టి అది కూడా శ్రీశైలశ్చ దక్షిణ దిగ్భాగే. మనోమయ కోశ నేను. ఏది కొద్దిగా బయటికి రమ్మని దాన్ని. మనోమయ కోశ నేను బయటికి రమ్మనమ్మా.
కళలో వెళ్ళొస్తుంది శ్రీశైలం వెళ్ళడమంటే. ఇళ్ళలో వెళ్ళాలంటే అన్నమయ కోశంతో సహా ప్రాణమయ కోశంతో సహా వెళ్ళవలసింది. అంటే కర్మతంత్రం నుంచి వస్తుతంత్రంలోకి దిగి వస్తే కానీ కర్మ ఫలితం రాదు. అదేమిటండి, మనసులో ఆలోచించేస్తే ఫలితం రాదా? అలా రాదంటారా? పుణ్యం పాపం అనే ఫలితం మనసులో ఆలోచించడం ద్వారా రాదంటారా, వస్తుందంటారా? ఏమిటి ఇంతకీ పుణ్యం పాపం? సుఖం దుఃఖం. పుణ్యం పాపం ఏమిటి? సుఖం దుఃఖం. కళలో కూడా సుఖం దుఃఖాలు ఉన్నాయి. కాబట్టి కర్మతంత్రం స్వయంచాలితంగా ఉన్నప్పుడు కూడా కర్మఫలాన్ని అనుభవిస్తుంది. వస్తుతంత్రంతో కలిసి పనిచేసినప్పుడు కూడా ఫలితాన్ని అనుభవిస్తుంది. కాబట్టి ఫలితాన్ని అనుభవించేది ఎవరయ్యా? మనోమయ కోశం. కర్మఫలం దేనికి? మనోమయ కోశానికి. కాబట్టి జన్మ కర్మలో పాత్ర ఎవరిది ఎక్కువ ఉంది ఇప్పుడు? అన్నమయ కోశమా, ప్రాణమయ కోశమా, మనోమయ కోశమా? అంతా పునర్జన్మ వ్యవహారం అంతా కూడా దేంతో ముడిపడిందంటే మనోమయ కోశం అనే కర్మతంత్రంతో ముడిపడింది. అసలు మనం అందరం రామాయణం ఫాలో అయ్యేవాళ్ళమేనా కాదా? అవునా కదా? శ్రీరామనవమి రాముడు భగవంతుడైనా కాదా మనకి? మరి శ్రీలంక వెళ్ళి లంకాయాం శాంకరీదేవి చూసి రావాలా వద్దా? అదేమిటి, ఏం రాముల వారి వారసులండి మీరంతా కూడా. రాముడు లంక వెళితే నాకు అర్థం కాదు. మనం కూడా లంక వెళ్ళాలా వద్దా? వెళ్ళాలా వద్దా? రావణ కాష్టం కల్పాంతం వరకు ఉంటుందట, చూసి రావాలా వద్దా? అప్పటి వరకు మండోదరి కూడా ఉంటుందట. అది అవ్వదు, ఇది ఆవిడ పాతివ్రత్యం పోదు. మరి ఇవన్నీ ఎలా తెలుస్తాయి మీరు శ్రీలంక వెళ్ళకపోతే? కాబట్టి రేపే ₹1,00,000 టికెట్ బుక్ చేద్దాం. శరన్నవరాత్రులు లంకాయాం శాంకరీదేవిలో చేద్దాం. మీ ఇంటికి వాళ్ళు రాత్రికి అందరూ నెల రోజులు అయిపోయిన సందర్భంగా మీకు ఫోన్ చేస్తున్నామని చెప్పి రేపటి నుంచి మేము ఇక్కడ ఉండలేదు, శ్రీలంక పోతున్నాం. వీళ్ళకి ఏదో అయిందిరా బాబో, అమ్మా తల్లి నువ్వు తొందరగా రిటర్న్ టికెట్ వచ్చేసేయి అంటారు. కాబట్టి వస్తుతంత్రం కర్మతంత్రం మానవ జీవితాన్ని శాసిస్తోంది. జీవభావం అంతా దేంతో కూడుకునుంది? అంత వస్తుతంత్రం కర్మతంత్రం. కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ మనోమయ కోశాన్ని విడదీయాలి. ఆత్మజ్ఞానం పొందినప్పుడు పొందాలి అంటే ఏం చేయాలి? ఈ మనోమయ కోశాన్ని జడంగా చూడడం రావాలట. ఇంత చలనశీలమై వైబ్రెంట్గా ఉన్నటువంటి మనోమయ కోశాన్ని ఏమని చూడాలట? ఒట్టి కుర్చీ అంటే అంతే. కుర్చీ నిన్ను శాసించాలా వద్దా? అదేంటండి, కుర్చీ కోసమే కదా ఫైటింగ్ అంతా ఇవాళ. వాట్ ఈజ్ మోడర్న్ వరల్డ్? ఫైటింగ్ ఫర్ కుర్చీ. ఐడెంటిటీ క్రైసిస్ దాని ఏమన్నారు? ఐడెంటిటీ క్రైసిస్. అంతే. తనను గుర్తించాడా లేదా? ఆ గుర్తింపు అంతా మరి కర్మతంత్రం కదా, మనోమయ కోశం. అంతేనా కదా? కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ అన్యోన్య అధ్యాసను గుర్తించి స్వరూప జ్ఞాన లక్షణాలతో మనోమయ కోశాన్ని లేనిదని నిరూపించాలి. ఏం చేయాలండి? లేనిదని నిరూపించాలి. లేనిదని నిరూపించడం కోసం ఏం చేసామంటే వెళ్ళిపోయిన వాడి దగ్గరికి వెళ్ళి ఆయన బయటికి పెట్టరండి ఆయన, పట్టుకొచ్చాం. స్నానం చేయించండి ఆయన, చేయించాం. కొత్త బట్టలు కట్టండి ఆయన, కట్టించాం. బొట్టు విభూతి పెట్టండి ఆయన, పెట్టించాం. అవునా కదా? పైగా ఒక గొప్ప లక్షణం ఉంది. మామగారు వెళ్ళిపోయారు అనుకోండి, సపోజ్ కోడలు గారు వచ్చి స్నానం చేయించాలి. భార్య వచ్చి చేయించడానికి వీల్లేదు, కోడలు గారు చేయించాలి. ఎవరికి? పార్థివ దేహానికి. అర్థమైందండి? ఏమిటి అక్కడ మెలిక? ఏమిటి అక్కడ మెలిక? అక్కడ కూడా ఉంది రహస్యం. ఆవిడికి చెప్తున్నారు, ఇది సంసారం అంతా సత్యం అనుకున్నావేమో, అంతా ఉట్టిదే, ఇదిగో చూసుకో కావాల్సి వస్తే. మీ మామగారు మీ ఇంటి యజమాని అంతా ఇది సత్యమనేగా చేశాడు, ఇప్పుడేమయ్యాడు? కాబట్టి ఈ జీవిత సత్యం నీకు బోధపడి ఉండాలమ్మా. ఇది నువ్వు మిగిలిన కుటుంబం, బ్రతికున్న కుటుంబానికి నువ్వు చెప్పాలి అని కోడలికి చెప్పడం. అటు ప్రతిక్షణం గుర్తు చేయాలి. ఏమండి అంతా నాదే అని వ్యవహరించాడు ఆయన, ఎక్కడికి పోయాడు?
అని ఈ బ్రతికున్న వాళ్ళందరికీ గుర్తు చేసి ఉండాలి. ఇప్పుడు కోడలు గారు గురువేనా కాదా? అత్తగారు ఒకళ్ళే గురువు కాదు. నెక్స్ట్ కంటిన్యూషన్ వారసత్వం మరి ఎవరికి ఇవ్వాలి? కాబట్టి మామగారి పార్థివ దేహాన్ని దృష్టిలో దాన్ని పనిముట్టుగా పెట్టుకొని కోడల్ని గురువుగా తయారు చేస్తున్నాం. కొడుకు కర్త, అర్థమైందండి? కోడలు ఏం కొడుకు స్నానం చేయించాడు, కొడుకు చూస్తూ ఉంటాడు, సంప్రోక్షిస్తాడు, అంతే. ఆ చేయించే వ్యవహారం అంతా ఆవిడిది. అంతా మిథ్యతలంచి చూచిన మిగిలిన పద్యం అక్కర్లేదు, అంతవరకు చాలు. కానీ అది నేర్పుతున్నామా నేర్పడం లేదు. ఇప్పుడు మరి ఈ దృష్టితో చూడు. అప్పుడేమైంది? అది ఆరాధన అంతా రెడీ అయిపోయింది. ఇప్పుడు వెళ్ళవయ్యా బాబు, నారాయణ 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 3 సార్లు చెప్పు. ఎవరికి? వెళ్ళిపోయిన వాడికి. ఉన్నవాడు చెప్తున్నాడు. ఉన్నవాడు ఎవరికి చెప్తున్నాడు? వెళ్ళిపోయిన వాడికి చెప్తున్నాడు. ఇదేమిటండి? నా చెవులో ఎందుకు చెప్పాలండి? చెవులో ఎందుకు చెప్పాలండి? చెవులో ఎందుకు చెప్పాలండి? చెవులో ఎందుకు చెప్పాలి? ఉపదేశిస్తున్నాడు. అప్పుడు కొడుకు గురువు, అర్థమైందండి? కొడుకే గురువు. అప్పుడు చెవిలో చెప్పడం అంటే ఏంటి? ఉపదేశించడం. ముందే వెళ్ళి చెప్పమని అంతా సిద్ధం అయిపోయినాక, ఆఖరి యాత్రకి సిద్ధమైనాకే చెవిలో చెప్పేది. అర్థమైందండి? ఎవరికి ఎవరు చెప్తున్నారు ఇప్పుడు? ఎవరికి ఎవరు చెప్తున్నారు ఇప్పుడు? తండ్రి గురువు కదా, వెళ్ళిపోయాడు కదా. మరి ఇప్పుడు వెళ్ళిపోయిన వాడికి ఈయన చెవిలో నారాయణ నారాయణ చెప్పడం ఏంటండి? వాడిది ఏంటి? దాని వెనకున్న రహస్యం. పాత్రోచితమైనదంతా మనోమయ కోశం, కానీ అది స్వరూపంలో నారాయణుడు. పాత్రోచితమైనదంతా స్వరూపంలో ఏమిటి? నారాయణుడు. కానీ అలా గుర్తిస్తున్నాడా? గుర్తించడం లేదు. కాబట్టి ఆయన తండ్రి కాదు, నువ్వు కొడుకు కాదు. ఇద్దరు ఎవరు? నారాయణ స్వరూపులు అని కొడుకు ద్వారా చెప్పిస్తున్నాడు. పాఠం ఎవరికి రావాలి? కొడుక్క వెళ్ళిపోయిన వాడిగా? కొడుక్కి. నాయన భవిష్యత్తులో తండ్రి పాత్ర ఎవరిది? ఈ పిల్లవాడిదే. ఇంటి యజమాని పాత్ర ఎవరిది? వీడిదే. వీడు ఇంటికి రాగానే ఎందులో ఇరుక్కుపోతాడు? మళ్ళా ఆ కుర్చీలో ఇరుక్కుపోతాడు. మళ్ళా పాత్రలో ఇరుక్కుపోయాడు. అలా ఇరుక్కుపోకుండా ఉండడం కోసం ఏం చెప్పాం? ఒరే నువ్వు నారాయణుడురా నాయన అని ముందు కొడుకుని రెడీ చేసి ఆ నారాయణ నారాయణ వెళ్ళి అది ఒక చెవిలో చెప్తా వెళ్ళి. మరి వీడికి ఏ ప్రజ్ఞని మేలుకొలుపుతున్నాం? ఇప్పుడు నీ స్వరూప జ్ఞానాన్నే మేలుకొలుపుతున్నాం. కర్మతంత్రం అందుకే చెప్పింది. చిక్కుకుపోలేదు అక్కడ, చిక్కుకుపోడా. చూడండి, ఈ దృష్టితో చూడాలి. నువ్వు చూస్తే అర్థమైపోతుంది. అప్పుడేమైంది? మన కళ్ళ ముందే జరిగింది, ఎన్నో చూసాం మనం. కానీ ఈ దృష్టి లేదు. స్వరూప జ్ఞాన దృష్టి లేకపోవడం చేత కర్మతంత్రం బంధమైంది. వీడు ఆనందంగా నారాయణ నారాయణ చెప్తాడంటారా? ఏడుస్తూ చెప్తాడు. అరే రే 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 నారాయణ అట్ట ఎక్కడ ఏడుస్తాడా? ఆయన ఎవరు? స్వయంగా నారాయణుడు. ఇది చెప్పేవాడు ఎవడు? గురువు. స్వయంగా నారాయణుడు. మరి ఎక్కడన్నా గురువు ఏడుస్తాడా? కానీ మీరు ఏడుస్తున్నాడా లేదా? ఎందువలన? స్వరూప జ్ఞాన లక్షణం లేదు. కర్మతంత్రం విడిపించుకోవడం చేత కాలేదు. ఆ పాత్రోచితమైనటువంటి మనోమయ కోశంలో నుంచి తప్పించుకోవడం చేత కాలేదు. చేత కావాలంటే ఏం చేయాలి? జస్ట్ స్టేజ్ దిగాలంతే. పాత్రలన్నీ ఎక్కడ ఉన్నాయి? స్టేజ్ మీదే ఉన్నాయి అయ్యా బాబు. స్టేజ్ దిగితే ఏ పాత్ర లేదు. యాజ్ సింపుల్ అది. కాబట్టి నీ గాఢ నిద్ర ఏమిటయ్యా? రోజు స్టేజ్ దిగడమే కాదా? తెగ పొద్దున్న లేవగానే మళ్ళీ స్టేజ్ ఎక్కావు, రాత్రి నిద్రపోయేటప్పుడు స్టేజ్ దిగేసి. ఏవి పాత్రలు ఏవి? కాబట్టి నీ మనోమయ కోశం గొడవ అంతా ఎంతసేపు? స్టేజ్ ఎక్కినంతసేపే. నేనే ప్రధానం అన్నంతసేపే. కర్మతంత్రం యొక్క బంధం ఎంతసేపు? నేనే ప్రధానం అంటేనే మనోమయ కోశం. ఇప్పుడు దానికి పరిష్కారం ఏమిటి? ఈశ్వరుడు ప్రధానం.
నేను ప్రధానం అనే బదులు ఏమనమన్నాం? ఆ నేను స్థానంలో ఈశ్వరుని పెట్టరా, ఏమైపోయింది అప్పుడు? ఈశ్వరుడు ప్రధానం అంతే. ప్రతిదానికి మనోమయ కోశంలో వస్తున్నటువంటి ప్రతి అంశానికి కూడా ఒకటే పరిష్కారం. ఏమిటది? ఈశ్వరుడు. అదేమిటి? పార్థివ దేహం కాదది, ఈశ్వరుడు. ఈ పనంతా అయిపోగానే అందరూ ప్రదక్షిణం చేసి నమస్కారం పెట్టండి ఆయన దానికి. మీ నాన్నగారు ఆశీర్వచనం తీసుకొని ఆయన ఎక్కడ నాన్నగారు ఇప్పుడు ఏడక్కడ ఎలా ఆశీర్వదిస్తాడు ఆయన? వీడేం చేశాడు? అక్కడ లేదుగా, అది అక్కడ ఉందే లేదుగా, అక్కడ ఉంది స్థూలదేహమే. అలా చెప్పకపోతే నీ పనులన్నీ చేస్తావేమిటి? నీకు పాఠం చెప్పాలి అంటే ఆ పనులన్నీ చేయాలా వద్దా? ఒక సందర్భంలో నీకు పాఠం చెప్పాలండి. ఒక 40 రోజులు దీక్ష అని రమ్మంటే వచ్చారు మీరంతా కూడా, అంతేనా కాదా? ఊరికే నన్ను చూసిపోవడానికి రండి అంటే వస్తారు ఎవరన్నా? ఎందుకు వస్తారు? ఒకవేళ వచ్చినా 42 రోజులు ఎందుకు ఉంటావు? చూసా కదండి అని ఒక అరగంట సేపు చూసి హాయ్ బాయ్ చెప్పి వెళ్ళిపోవాలి. ఈ పాయింట్ బాగుంది. నేను మిమ్మల్ని చూడడానికి అక్కడికి రావడం ఎందుకు స్వామి? మీరు సర్వాంతర్యామి కదా. నేను రాత్రికి అనుకుంటాలే నీ గురించి ఆలోచిస్తా, అప్పుడు నాకు ప్రత్యక్షం అవుతావు కదా, అప్పుడు నేను నీ దగ్గరకు రావక్కర్లేదు. కాబట్టి ఇట్లా ఏదైనా ఒక సందర్భం వస్తే తప్ప నిన్ను మనోమయ కోశంలో నుంచి వేరు చేయడానికి వీలు కాలేదు. ఈ సందర్భాలన్నీ ఏమిటి? ఈ మనోమయ కోశం ఒట్టిదే, లేనిదని నిరూపించే సందర్భాలు, బలమైన సందర్భాలు. పైగా నువ్వు మర్చిపోయే అవకాశం కూడా లేదు. కాబట్టి ఆ సందర్భాన్ని బోధగా మరల్చాడు. మలిచి నీకు ఒరే ఆ మనోమయ కోశం నువ్వు కాదురా బాబు, ఆ పాత్ర నువ్వు కాదురా బాబు, ఆ కర్మతంత్రం నువ్వు కాదురా నాయనా, ఈ వస్తుతంత్రం కూడా నువ్వు కాదురా నాయనా అని ఆ మొత్తం వివరించాడు. ఇంకేం చెప్పాడు? ఇక్కడి నుంచి పట్టుకెళ్ళి ఏవి తెచ్చుకోకూడదు వెనక్కి, దాంతోపాటు పట్టుకెళ్దాం లేదా? పట్టుకెళ్ళామని ఏం చేయాలి అన్న? వదిలేయి. ఏంటి పరిష్కారం? మనోమయ కోశానికి పరిష్కారం ఏం చెప్పాడు ఇప్పుడు? వదిలేరా బాబు, లెట్ ఇట్ గో. వదిలేస్తే అసలు ఏమైనా ఉందా? ఎందుకని? భ్రాంతి మిగిలిందిగా. వదిలేయమంటే వదిలేసి ఏం వదిలేశాడంటే కొండ పెంకులను కట్టెలు వదిలేసి వచ్చాడు తప్ప మనోమయ కోశాన్ని వదిలేయలేదు కదా. విచారణ లేదు కదా, పరిశోధన లేదు కదా, పరిశీలన లేదు కదా, ఎంతసేపు సమాచారమే. ప్రయోజనం ఏముందప్పుడు? కాబట్టి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ దుఃఖం చేత పొందుతున్నాడు. జీవుడికి దుఃఖమే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. ఏడిస్తేనే వాడికి ఆనందం. అదే ఆత్మస్వరూపానికి అసలు దుఃఖమే లేదు. దాని వాస్తవిక లక్షణం అసలు దుఃఖమే లేనేలేదు. దానికి శాశ్వత దుఃఖం లేదు. ఒక్కసారి ఉండడం, ఒక్కసారి కూడా ఏడవదురా నాయన. ఆత్మస్వరూపం ఒక్కసారి కూడా దుఃఖించదు. ఆత్యంతిక దుఃఖ నివృత్తి. శాశ్వతంగా దుఃఖం లేదు, శాశ్వతంగా వాసనాక్షయం, శాశ్వతంగా బాధం లేదు. ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేకపోవడం అనే గొడవ వీడికే. ఎందుకని? తెర మీద సినిమా కనపడ్డంతసేపే వీడు, సినిమా లేకపోతే వాడు లేడు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ మనోమయ కోశం అనేటటువంటి తెర మీద బొమ్మను వదిలేయి. యాజ్ సింపుల్ అది. ఇక దీనికంటే పెద్దది. విజ్ఞానమయ కోశంబునకును ఆత్మకును అన్యోన్యాధ్యాసము చేత కూటమి ఎటుల వచ్చిన జనిన నేను కర్తను, నిశ్చయవాసిని, బుద్ధిమంతుడను, ఊహా అపోహాచతురుడను, ఏకసంధాగ్రాహిని, శ్రోత్రియుడను, విరక్తుడను, పండితుడను, లోకాంతరంబునకు పోవువాడనని విజ్ఞానమయ కోశనిష్టమైన ధర్మంబులు ఆత్మయందు, ఆత్మధర్మంబులైన సచ్చిదానందంబులు బుద్ధిని లెసగా తోచుతున్నవని విజ్ఞానమయ కోశంబునందును తోచుతున్నది గనుక విజ్ఞానమయ కోశంబునకును ఆత్మకును అన్యోన్యాధ్యాసము చేత కూటమి వచ్చినది. మనోమయ కోశం కంటే లెస్సగా కలిసిపోవచ్చు ఇందులో. ఎందుకని? ఇంకా అదే, నువ్వు అదేరా బాబు
అనిపిస్తోంది. నీకు దానికి పెద్ద తేడా లేదు, జస్ట్ 1%. కానీ విజ్ఞానమయ కోశం 60% జడం, 40% చైతన్యం. మనోమయ కోశం 50-50. ఇది కరెక్టా, అది కరెక్టా? మనోమయ కోశమే 60-40, విజ్ఞానమయ కోశం 50-50. అర్థమైందండి? మనోమయ కోశం ఎంత జడం? 60 జడం, 40 చైతన్యం. అందుకని అందులో అంతా కూడా మనకి బలమైనటువంటి సుఖ దుఃఖాలు ఉన్నాయి. అదే విజ్ఞానమయ కోశంలోకి వచ్చేటప్పటికి 50 జడం, 50 చైతన్యం. కాబట్టి బాగా దగ్గరికి వచ్చేసింది, ఇంకా స్వరూపానికి దగ్గరగా వచ్చేసింది. వచ్చేసి ఏం చెప్తోంది? నీ సామర్థ్యములన్నీ అందులో ఉన్నాయి. ఈ విజ్ఞానమయ కోశం ఏంటండి? నీ సామర్థ్యం. ఆవిడ బ్రతికొండగా ఎంతమందికి రోజు అన్నం పెట్టింది అనుకున్నారు? అన్నపూర్ణమ్మ తల్లి అండి ఆవిడ. వచ్చిన వాడికి లేదనకుండా అన్నం పెట్టింది ఇంటికి. ఆయన ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కావాలి ఆయనకి, అవి అక్కడే ఉండొచ్చుగా. కానీ ఆయన ఏం చేశాడు? ఊళ్ళో ఉన్న వాళ్ళందరినీ పోగు చేసుకొచ్చాడు. రోజు 10 మందిని తీసుకురాను, ఆవిడేమో అన్నం వండి పెట్టను. పొద్దున 10 మంది, సాయంత్రం 10 మంది, ఇదే ఉద్యోగం. కూర్చోండమ్మా. జాగ్రత్తగా గమనిస్తే అలాగా ఏమైపోయింది? ఆ కర్తృత్వం విజ్ఞానమయ కోశంలోకి వచ్చి కూర్చుంది. భోక్తృత్వమేమో మనోమయ కోశంలో కూర్చుంది. కర్త ఎవరయ్యా అంటే విజ్ఞానమయ కోశం, భోక్త ఎవరయ్యా అంటే మనోమయ కోశం. రెక్కలు ముక్కలయ్యేలాగా పొద్దున 10 మందికి, సాయంత్రం 10 మందికి వండిపెట్టడమే పని. ఎవరి గురించో తెలుసా ఇదంతా? శారదామాత గారు. పరమహంసని చూడడానికి వచ్చిన వాళ్ళందరికీ ప్రసాదం పెట్టండి అన్నారు. అంతే. ఆయన ఎవరు వండాలి ప్రసాదం? ఇప్పుడు ఇక్కడ ఎవరు ఉండేవాళ్ళు లేడు. ఈ శిష్యుల బ్యాచ్ అంతా కూడా ఎంతసేపు పాటలు పాడే బ్యాచ్, పాఠాలు చేసే చదివే బ్యాచే తప్ప వంట వండేవాళ్ళు లేడు. మరి ఎవరు పెట్టాలి స్వామి? ఎవరు పెట్టాలి స్వామి అనగానే ఆయన సమాధి నిష్టలోకి వెళ్ళిపోవడం. ఇప్పుడు వీళ్ళే ఆలోచించుకున్నారు ఏం చేయాలి. సరే, మనలోనే వాలంటీర్షిప్ ఒక 3-4 డ్యూటీ వేసుకుని, లీడర్షిప్ ఎవరిది? అమ్మగారిది. అక్కడికి వెళ్ళి కూర్చుని ఇక్కడి నుంచి ఒక వార్తాహరుడు వెళ్తాడనమాట. అంతేగా దూరం. 10 మంది. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? ఆయన 10 మంది ఉన్నారు. ఇప్పుడంటే ఫోను, అప్పుడు లేదుగా. వెళ్ళి చెప్పేవాడు, ఓ 10 మంది మళ్ళీ రండి. ఈ 10 మందికి వడ్డానికి వచ్చే లోపల ఇంకో 10 మంది వచ్చేవారు పరమహంసని చూడడానికి. ఇంకా పొయ్యి ఆరేది ఎప్పుడు? 24 గంటలు పరమహంసని చూడడానికి ఎవరో ఒకరు వస్తూనే ఉండేవారు. ఆవిడ పాపం 24 గంటలు వంట చేసేదాడు. ఇప్పుడు మనం ఎంతసేపు చేస్తున్నామండి? ఏమండి? హార్డ్లీ ½ an hour, లేదు 1 hour, ఎక్కువ. అంతేనా కాదా? అబ్బా, దానివల్ల ఎంత కష్టమైపోతుంది తెలుసా నాకు. ఓ 10,000 ఇచ్చి వంట మనిషిని పెట్టచ్చు కదా. ఏం చేస్తున్నావు నువ్వు? డబ్బులన్నీ ఏం చేసుకుంటావు? ఏమైపోయినప్పుడు వంట మనిషికున్న మనోమయ కోశ లక్షణాలు వంట ద్వారా ఆ కుటుంబానికి ప్రాప్తించాయి. సేమ్. అర్థమైందండి? అందుకని శ్రోత్రియులైనటువంటి వాడు, అంటే శృతం, వేదం చదువుకున్నవాడు, ఉపనిషత్తులు చదువుకున్న వాళ్ళ ఇంట మరొకరి చేత వండబడినటువంటి పదార్థం తినరు. అదేమిటండి? ఒట్టి మేము పులుసు పెడితేనే మీకు అంతా చెడిపోతుందా? మీ వేదం అంత బలహీనమా? మీ వేదం అంత బలహీనమా? మీ జ్ఞానం ఏమిటి? ఒట్టి రసం, నేను పెట్టిన చారు వచ్చి నీ జ్ఞానాన్ని మొత్తం చెడగొట్టేస్తుందా? వాట్ ఈజ్ దిస్ నాన్ సెన్స్? అటువంటిప్పుడు అది జ్ఞానం ఎలా అవుతుంది? చూడండి ఎంత బలమైన అపోజిషన్ అంటే ఇది. మీరు దాన్ని చెప్పలేరండి, మీరు దీనికి సమాధానం చెప్పలేరు మీరు. ఎందుకని? కర్త విజ్ఞానమయ కోశం. కర్త విజ్ఞానమయ కోశం సంతృప్తి చెందకపోతే ఇంకా అంతా అసంతృప్తి. భోక్త మనోమయ కోశం కనుక సంతృప్తి చెందకపోతే అది కూడా తీవ్రమైన దుఃఖమే. ఎందుకని? ఆనందం లేదు అక్కడ. అర్థమైందండి? కేవలం వాళ్లే వండుకుని తినే వాళ్ళందరినీ మన సత్సంగంలో ఏం చేసామంటే ఎవరు వండారో తెలియకుండా ఉండే పద్ధతిలో అన్నం పెట్టడం మొదలుపెట్టాం. తినాలా మానేయాలా?
ఈశ్వర నివేదన తీసుకొని అదిగో అంతటా ఈశ్వర దర్శనం చేయడం అనేటటువంటి గొప్ప లక్షణం కనుక నేను స్థానంలో ఈశ్వరుని కనుక పెట్టడం వచ్చేస్తే అప్పుడు ఈ విజ్ఞానమయ కోశం మనోమయ కోశం యొక్క ప్రభావం ఏమైపోయినాయి? బలహీనపడ్డాయి. సున్నా అవ్వలేదు కానీ బలహీనపడిపోయినాయి. అని ప్రసాద బుద్ధేషు అనిరస్యోపనజాయతే. అర్థమైందండి? కాబట్టి చాలా జాగ్రత్తగా దీన్ని అర్థం చేసుకోవాలి, లేకపోతే బిగుసుకుపోతుంది. ఎంత బిగుసుకుపోతున్నాయా అంటే ఈ జన్మకి ఆ భ్రాంతిని తీయలేమంతే. అర్థమైందండి? మీరు మా ఇంటికి వచ్చి ఎందుకు తింటారులేండి, మీరు వేరే మేము వేరే. ఏమైపోయింది అప్పుడు ఫినిష్డ్. విషమత్వం, భేదబుద్ధి, అప్పుడు అది స్వరూప జ్ఞానం అవుతుందా? అవ్వదు కదా. అందుకని మనం ఏం చేసాం, వీళ్ళు వాళ్ళనే భేదం లేదు మనకి. సద్గురు పాదుకా పూజ ఎవరింటో అయినా పెడతాం. ఏమంటే ఈశ్వర ఆరాధన ఎవరైనా చేయవచ్చు. ఏమంటే ఎవరింటో తినాలి, ఎవరింటో అయినా తింటాం. అందరూ ఈశ్వరుడే, మాకు అందరూ ఈశ్వరుడే అనటానికి నీకు ఎంత ధైర్యం కావాలి? అద్వైతంలోనే అది సాధ్యపడుతుంది, మిగిలిన వాటిలో సాధ్యపడదు. కాబట్టి అద్వైత మార్గం ఈ పంచకోశాలను దాటడానికి సులభమైన మార్గం. నేను పండితుడను, ఎవరు కాదయ్యా. నేను శ్రోత్రియుడను, ఎవరు కాదయ్యా. ఈ ధర్మాలన్నీ కేవలం ఒక్కరికేనా? కాదు. నేను ఏకసంధాగ్రాహిని. ఒక్కసారి విన్నానంటే మళ్ళీ చెప్పక్కర్లేదండి. నాకు ఏదైనా చెప్పేస్తాను, తిప్పి చెప్పగలుగుతాను. అలా చాలామంది ఉంటారండి, ముఖ్యంగా దేవాలయాల్లో ఉంటారు. ఒక్కొక్క ప్రధాన దేవాలయాలలో 400-500 పేర్లు ఉంటాయండి. ఆ కుటుంబం, యజమాని, గోత్రం, వ్యవహారం అదంతా ఉంటుందండి. ఇలా పైనుంచి కింద ఒకసారి చూస్తారు ఆయన. ఆ పుస్తకం మూసేసి లైన్లో 500 పేర్లు చదివేస్తాడు. మరి ఆయన ఏకసంధాగ్రహైనా కాదా? ఏ రోజుకి ఆ రోజు, ఒక రోజు ఉన్నవాళ్ళు ఓ రోజు ఉండరు. కానీ ఏ రోజైనా సరే అండి ఆయన ఇలా పైనుంచి కిందకి ఇలా చూస్తారంతే, అయిపోయింది, చదివేస్తారు. మరి విశేష లక్షణమేనా కాదా? ఎవరి వల్ల లభించింది? స్వరూప జ్ఞానం చేత, అన్యోన్య అధ్యాసం చేత. అర్థమైందండి? అదేమైంది? అన్యోన్య అధ్యాసం, ఆ స్పెషాలిటీ, నా విశేషం. ఆఖరికి మనకి హోమం అయిపోయిన తర్వాత సాయంత్రం పూట సెషన్లో మీ గురించి మిమ్మల్ని చెప్పమంటాం. మొన్న చెప్పమనలేదు. ఏం చెప్తారో చూస్తాం. మీ ఆత్మకథ చెప్తారా, లేకపోతే మీరు పంచకోశాలను ఎలా దాటారో చెప్తారా, ఏం చెప్తారో చూస్తాం. అర్థమైందండి? జాగ్రత్తగా గమనిస్తే నీలో ఉన్న విశేష లక్షణాలతో నీ విజ్ఞానమయ కోశం, అంతే కదమ్మా, బుద్ధి బాగా వికసించింది. ఎంత వికసించిందయ్యా అంటే ప్రజ్ఞ అవలాది. ఆ పనిలో ఆయన అద్భుతం, అంతే. మరో పని చెప్తే అది చేయలేకపోవచ్చు, దాని ఏముంది. కానీ ఆ పనికి సంబంధించినంత వరకు ఆయన విశేషం. ఒక ఆయన ఇంగ్లీష్ ఛానల్ ఇదేటండి, ఆయన తెలివితేటలు ఎందులో ఉన్నాయి? ఆ స్విమ్మింగ్లో ఉన్నాయి, అంతేనా కదా. ఒక ఆయన కొండ మించి ఎగిరేడండి, ఆయన తెలివితేటలు ఎందులో ఉన్నాయి? అందులో ఉన్నాయి. కాబట్టి ప్రతి జీవికి, ప్రతి మానవుడికి ఏదో ఒక విశేషం ఉందా లేదా? ఎనీథింగ్ స్పెషల్ ఆఫ్ యూ, యూనిక్నెస్ అంటారు దీన్ని. నాకు మాత్రమే ఉంది, ఇంకెవరికి లేదు. అదేమిటి? యాపిల్ పడ్డం ఆయన ఎవరు? న్యూటన్ ఒకటే చూసాడా, మిగిలిన వాళ్ళంతా చూసారా? మరి ఆయనకి ఎందుకు తోచింది? పూరించింది ఆయనకి విశేషం. రోజు బాత్ టబ్లో అమెరికాలో అందరూ పడుకుని స్నానం చేస్తారు. అమెరికా, యూరోప్లో అన్ని చోట్ల, 2 చోట్ల అది కామన్ ఐడియా. మరి ఆర్కిమిడీస్కి ఎందుకు తోచింది? ఫ్లోటేషన్ లాస్. ఆలోచిస్తూ ఉన్నాడు, స్నానం చేస్తూ ఆలోచిస్తున్నాడు. వాట్ ఈస్ దిస్? సమాచారం ఉంది ఆయన దగ్గర, విచారణ ఉంది, పరిశీలన ఉంది, పరిశోధన కూడా ఉంది. అది కనిపెట్టగానే ఏం చేశాడు? కనుగొంటిని హరిని అన్నట్టుగా పరిగెట్టి. అన్నమయ్య కూడా చెప్పాడు కదా, ఏం చెప్పాడు? కనుగొంటిని హరిని. ఇప్పుడు సృష్టికి సంబంధించిన విజ్ఞానాన్ని కనుక్కోవడం విశేషమా, కనుగొంటిని హరిని అంటాం విశేషమా అని మనం అన్నాం. వచ్చిందా కదా అది? వాళ్ళు ఏమన్నారు? మీ హరి ఎక్కడ ఉన్నాడో ఎవరికి తెలియదు. ఆ హిరణ్యకశిపుడి దగ్గర నుంచి వెతుకుతూనే ఉన్నారు, ఆయన కనపడలేదు ఎప్పుడు. ఆ సోమకుడి దగ్గర నుంచి వెతుకుతూనే ఉన్నారు.
ఎక్కడన్నా కనబడితే అసలు మీ వాడు. కాబట్టి కనబడిందే సత్యమయ్యా బాబు నిన్న కూడా చెప్పా. ఇంద్రియ ధర్మాలకు కనబడితే స్థూలం, ఇంద్రియ ధర్మాలతో తెలుసుకోలేకపోతే సూక్ష్మం. కాబట్టి సకల దేవతా సత్తాకమైనటువంటి ఆ దైవము కానీ ఆత్మ కానీ నీ స్వరూపం. అది సూక్ష్మము కాదు, సూక్ష్మతరము కాదు, సూక్ష్మతమము కాదు. కాబట్టి ఈ మనోమయ విజ్ఞానమయ కోశాలు సూక్ష్మ శరీరంలో అత్యంత బలవత్తరమైనటువంటివి. వెరీ వెరీ ఇంపార్టెంట్. అర్థమైందండి? కాబట్టి వీటిని చాలా జాగ్రత్తగా, ఇందాక మనోమయ కోశానికి ఏం పరిష్కారం చెప్పాము? వదిలేయి. విజ్ఞానమయ కోశానికి ఏమిటి మరి? విజ్ఞానమయ కోశానికి ఏమిటి? విజ్ఞానమయ కోశానికి పరిష్కారం ఏమిటి? ఇప్పుడు కర్త ఎవరు? విజ్ఞానమయ కోశం. భోక్త ఎవరు? మనోమయ కోశం. వీడు చేసే తప్పులు కానీ ఒప్పులు కానీ ఎవరికి పడతాయి శిక్షలు? మనోమయ కోశానికి. అర్థమైందండి? చూడండి, మీరు కావాల్సి వస్తే ఇద్దరు పిల్లలు అనుకోండి, అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు ఉన్నారనుకోండి. అందులో ఒకటి తెలివైన వాడు ఉంటాడు, ఒకడు కొద్దిగా అమాయకుడు ఉంటాడు. తెలివైన వాడు తెలివిగా తప్పు చేసి అమాయకుడి మీద నెట్టేస్తాడు. దెబ్బలు ఎవరికి పడతాయి? అమాయకుడికి పడతాయి అన్నమాట. తర్వాత మనం తెలుసుకుంటాం. ఇప్పుడు మళ్ళీ వీడిని వెళ్ళి కొడితే వీడు కూడా విడుస్తాడు. వీడిని కొట్టడం ఎందుకు లేని వీడిని కొట్టం. అప్పుడు వీడు తెలివిగా వీడికి శిక్ష వేసేట్టు ప్రయత్నిస్తాం. అంతేనా కదా? కాబట్టి మనోమయ కోసమేమో విజ్ఞానమయ కోశంతో పోలిస్తే అమాయకుడు. జాగ్రత్తగా ఆలోచిస్తే విజ్ఞానమయ కోశానికి పరిష్కారం ఏమిటి? పరిష్కారం ఏమిటి? పరిష్కారం ఏమిటి? పరిష్కారం ఏమిటి? పరిష్కారం ఏమిటి? అంతయు నీవే హరిపుండరీకాక్ష. అంతయు నీవే, అంతా నీవే. మా కర్త భోక్త అంటే వాడు వెండు. విజ్ఞానమయ కోసం నువ్వు ఎన్ని ఐడియాలు వేసినా దాని దగ్గర మరో ఐడియా ఉంటుంది. అందుకని దానికి ఏం చెప్పాలి? ఒకటే మాట. ఏం చెప్పాలి? అంతయు నీవే. అంతే. దాసోహం. విజ్ఞానమయ కోశానికి పరిష్కారం ఏంటి? దాసోహం. ఇంకేం లేదండి. అదంతా లేదు. అదంతా పెడితే కుదరదు. ఉప్పా నిప్పా అంటే అది ఇంకో పప్పు పట్టుకొస్తుంది. అబ్బే, దాని దగ్గర చాలా ఉంటాయి. అర్థమైందండి? అనేక జన్మార్జితమైనటువంటి సకల విశేషాలు నీ విజ్ఞానమయ కోశంలో ఉంటాయి. ఈ జన్మలోవే కాదు, ఎన్నో ఉంటాయి అక్కడ. అర్థమైందండి? మరి రకరకాలైనటువంటి ఉపాసనలు కావచ్చు, రకరకాలైనటువంటి విజ్ఞానం కావచ్చు, దేవతలు కావచ్చు, రాక్షసులు కావచ్చు, అందరూ నీ విజ్ఞానమయ కోశంలోనే ఉంటారు. కాబట్టి చాలా జాగ్రత్తగా దాన్ని ఏం చేయాలి? దాసోహం. మనోమయ కోశానికి పరిష్కారం ఏమిటి? వదిలేయి. అర్థమైందండి? వదిలేయి అంటే సంస్కృతంలో ఏమిటి? వదిలేయి అంటే వదిలేయి అంటే వదిలేయి అంటే వదిలేయి అంటే సంస్కృతంలో ఏమిటి? వదిలేయి అంటే విసర్జన, నిమజ్జనం. అది ఇదేమో విసర్జన. అన్నింటినీ ఏం చేయాలి? విసర్జించేస్తే మనోమయ కోశం ఉండదు ఇక. అర్థమైందండి? విజ్ఞానమయ కోశం ఎప్పుడు ఉండదు? దాసోహం. అర్థమైందండి? ఏదైనా పూజ చేస్తున్నాం, అప్పుడు ఏం జరిగింది? దాసోహం. చివరికి ఏం చెప్పుకున్నావు? సర్వం సద్గురుచరణ అరవింద అర్పణమస్తు పరమేశ్వరార్పణమస్తు. దాసోహం ఇది నమస్కారాన్ సమర్పయామి అన్నావా లేదా? అప్పుడేమయ్యావు? దాసోహం. అంతే. కాబట్టి విజ్ఞానమయ కోశానికి పరిష్కారం కనుగొనకుండా మనోమయ కోశానికి పరిష్కారం వస్తుందే? వదిలేసా అని అంటూనే ఉంటావు. చూడండి, మీరు జీవితంలో కావాల్సి వస్తే అత్తగారు ఏం చెప్తూ ఉంటుంది? ముఖ్యంగా అత్తగారు అయిన తర్వాత బాగా తెలుస్తుందండి ఇది. ఏం చెప్తుంటారు అందరూ? ఏం చెప్తుంటారు? శ్రీహంస ఏం చెప్తుంది? వదిలేయి. ఇప్పుడేమంటుంది? ఇదిగో ఆ మడిబట్ట ఆరేసావు కదా, ఆ అంచు సరిగ్గా వేయొచ్చు కదా, మడత అలా ఉంది ఎందుకు అని చెప్పింది. ఆవిడేం చెప్పింది? అమ్మమ్మ వదిలేయి. వదిలేసిందా మరి ఈవిడ?
అది వదిలేసింది ఇంకోటి చెబుతుంది. ఆ పీట కొద్దిగా తూర్పుకి వేసుకోవచ్చుగా. అమ్మమ్మ అక్కడ ప్లేస్ లేదు, వదిలేయి. ఈవిడ మనోమయ కోశంతో చెప్తుందా లేదా? ఇప్పుడు అవన్నీ దేంతో గుర్తించింది? ఇప్పుడు మనోమయ కోశంతో. వాడిందా లేదా? వాడింది. ఎదుటివాడు ఏం చెప్పాడు? వదిలేవా అమ్మమ్మ, అక్కడ ప్లేస్ లేదు, ఒకళ్ళ కూర్చోడానికే ప్లేస్ లేదు. తూర్పుకి తిరుగు పడవరకు తిరిగి అంటే ఎక్కడ కూర్చుంటా నేను అక్కడ. ఈవిడేం చేసింది? అది ఆ బిడ్డ పక్కకు పెట్టు, ఈ బిడ్డ పక్కకు పెట్టు, అక్కడ ప్లేస్ వచ్చిందిగా. ఇప్పుడు ఈవిడేమైనా వదిలిపెట్టిందే? కాబట్టి ఇప్పుడు ఏమైపోయింది మానవ జీవితం అంతా? అయితే మనోమయ కోశం, లేకపోతే విజ్ఞానమయ. ఇటు అటు అటు ఇటు చిరవానరము వలె తిరుగుతున్నాడు. చిరవానరం అంటే పిల్ల కోతి, అర్థమైందండి? పెద్ద కోతి కూడా కాదు అది. అదేమిటది? చిరవానరం. ఈ కొమ్మ నుంచి ఆ కొమ్మ మీదకి, ఆ కొమ్మ మీద ఈ కొమ్మ మీదకి, అంతే. కాబట్టి ఉదయం లేచింది మొదలు రాత్రి నిద్రపోయేదాకా, నిద్రలో కూడా, కలలో కూడా, మెలకువలో కూడా మానవ జీవితం అంతా దేంట్లో మునిగిపోయింది? మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం. వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి ఈ రెండు పరిష్కారాలని జీవితంలో ప్రతిరోజు ఎప్పుడెప్పుడు వాడాలి? ఎప్పుడెప్పుడు వాడాలి? ఎప్పుడెప్పుడు వాడాలి? ఎప్పుడెప్పుడు వాడాలి? మనోమయ కోశం అనే కరెంటు పట్టుకోబోయారు. అప్పుడు ఏం చేయాలి? చేతిలో గ్లౌజ్ వేసుకోవాలి, లేకపోతే షాక్ కొడుతుంది. ఏమిటా గ్లౌజు? విసర్జించవలసిందే, వదిలేయవలసిందే. ఏదైనా సరే వదిలేయవలసిందే. వెరీ వెరీ ఇంపార్టెంట్. విజ్ఞానమయ కోశాన్ని పట్టుకోపోయాం, అప్పుడేమైంది? దాసోహం. అది అక్కడ ఇంక వేరేది పనికిరాదు. సరే, ఇహ ఆఖరిది. ఆనందమయ కోశంబునకును ఆత్మకును కూటమి ఎట్లు వచ్చిన జనిన నేను భోక్తను, అసంతుష్టుడను, సుఖిని, సాత్వికుడను, రాజసుడను, తామసుడను, అజ్ఞుడను, మూఢుడను, భ్రాంతుడనను ఇవి మొదలు ఆనందమయ కోశ ధర్మంబులు అజ్ఞానము ఆత్మయందును ఆత్మధర్మంబులకు సచ్చిదానందంబులు లెసగా తోచుతున్నవని ఆనందమయ కోశ నిష్టముగా తోచుతున్నది. కాబట్టి ఆనందమయ కోశంబునకును ఆత్మకును అన్యోన్యాధ్యాసము చేత కూటమి వచ్చినది. ఈ అభ్యాసము చేత ఆత్మకు పంచకోశములతో కూటమి వచ్చను కనుక పంచకోశముల కంటే ఆత్మకు పృథక్పరిచి ఎరుంగవలసి వచ్చాను. పృథక్పరిచి. అయితే పంచేంద్రియ క్రమం ఎట్లనినా దృష్టాంతపూర్వకముగా ఎరింగించుతున్నారు. సరే, దాని సంగతి చూద్దాం. ఇప్పుడు ఏం చేసామండి? ఆనందమయ కోశం ఇది బాగా దగ్గరగా అవుతుంది. దేనికి? అంతేనా కాదా? ఎలాగా? హౌ? ఎలాగా? హౌ? ఆనందమయ కోశంలో నీవెవరు? ప్రాంగ్యుడవు. ఆనందమయ కోశంలో ఎవరు నువ్వు? ప్రాంగ్యుడవు. మిగిలిన వాటిలో కొద్దిగా దూరం ఉంది. ఎలాగా? పారమార్థికుడు, ప్రాతిభాసికుడు, చిదాభాసుడు, ఇలా ఏమిటేమిటో చెప్పాం. ఆ పారమార్థికుడే ప్రాంగ్యుడు. అర్థమైందండి? వాడి స్వరూపం ఆనందం. ఈ పారమార్థికుడి స్వరూపం ఏంటండి? ఆనందం. కాబట్టి ఆ స్వరూపానందమే ఈ విషయానందంగా ప్రతిబింబించింది. ఏం జరిగింది ఇప్పుడు అక్కడ? ఆ స్వరూపానంద సచ్చిదానందంలో ఉన్నటువంటి స్వరూపానందమే విషయానందంగా ఆనందమయ కోశంలో ప్రతిబింబించినది. కాబట్టి ఆనందమయ కోశంలో అనుభవించే ఆనందం ఎటువంటిది? ప్రతిబింబ ఆనందం. అర్థమైందండి? సూర్యుడు ఆకాశంలో ఉన్నాడండి, కొండలో నీళ్లు బయట ఉన్నాయండి. నీళ్లు వేడెక్కాలా వద్దా? సూర్యుడు ప్రతిబింబించాడు, కొండలో నీళ్లలో ప్రతిబింబించాడు. నీళ్లు వేడెక్కాలా వద్దా? సూర్యుడు ఆకాశంలో ఉంటే కొండలో నీళ్ళు ఎందుకు వేడెక్కాలండి? కొండలో నీళ్ళ యొక్క ప్రాథమిక ధర్మం ఏమిటి? చల్లబడటం. కానీ ఎండలో ఉండటం చేత కొండలో ఉన్నటువంటి నీళ్ల యొక్క స్వభావజనిత లక్షణమైన శీతలత్వం పోయి ప్రతిబింబ లక్షణమైనటువంటి ఉష్ణత్వం వచ్చేసింది. అప్పుడు అది వచ్చిందా? ఆపాదించబడిందా? ఆరోపించబడిందా? వచ్చిందా? ఆపాదించబడిందా? ఆరోపించబడిందా? ఆపాదించడం అంటే నిన్న చెప్పే, ఆపాదించడం ఆరోపించడం వేరు వేరేనండి. ఆపాదించడం అంటే ఏంటి? ఆపాదించడం అంటే ఏమిటి? ఆపాదించడానికి ఆరోపించడానికి మధ్య భేదం ఏమిటి?
ఆపాదించడం అంటే ఏమిటి? ఆయనకు ఆ లక్షణం లేదు, లేని లక్షణాన్ని ఆపాదించాం. లేని లక్షణాన్ని ఆపాదించాం, అర్థమైందండి? లేని వ్యవహారాన్ని ఆరోపించాం. నేరం అనేది ఆరోపిస్తున్నామా ఆపాదిస్తున్నామా? నేరారోపణ. నేరం అనేది వ్యవహారం కదా, లేని వ్యవహారాన్ని ఉందని చెప్పాం, అదేమిటది? ఆరోపణ. లేని లక్షణాన్ని ఉందన్నాం, అదేమిటి? ఆపాదించడం. బాగా గుర్తుపెట్టుకోవాలి, మర్చిపోతే అంతా గొడవ అయిపోతుంది. అర్థమైందా? ఆయనకి నేర ప్రవృత్తి లక్షణం కాసేపు చేశాడు, అది ఆరోపించడం. ఆయన అంతా మంచివాడేనండి బాబు, అదే ఈ ఒక్కసారే తప్పు చేశాడు, అదేమిటది? ఆరోపణ. వాడి పనే అది, ఎప్పుడు చూసినా అదే ఉద్యోగం అన్నారు అనుకోండి, అప్పుడేమైపోయింది? ఆపాదించడం. కానీ రెండూ కూడా వాస్తవానికి స్వరూపంలో లేవు. విషయానందం స్వరూపానందంలో ఉందా లేదా? విషయానందం స్వరూపానందంలో ఉందా లేదా? ఎలా చెప్పగలరు? ఎలా చెప్పగలరు? ఎలా చెప్పగలరు? స్వరూపానందంలో విషయానందం ఉందా లేదా? ఎందుకని? స్వరూపం అనేది సర్వవ్యాపకం కదా. చిన్న ఉదాహరణ చెప్తే మీకు అర్థమైపోతుంది. మీకేం చేశారంటే, పంచదార చిలక నోట్లో పెట్టారు. మానవ జీవితంలో ఈ సందర్భం ఒకటి వస్తుందండి, ఎప్పుడో చెప్తా మీకు. పంచదార చిలక నోట్లో పెడతారు, మీరు తినకూడదు, మీరు కరిగిపోవుడు. సాధ్యమేనా? నాకు తెలియదు అదంతా. మీ నోట్లో పంచదార చిలక పెట్టారండి, ఆ పని అయిపోయేంత వరకు పోని, కనీసం ఆ పని అయిపోయేంత వరకైనా అది కరిగిపోకూడదు. సాధ్యమేనా? సాధ్యమేనా? కానీ అది మనోమయ కోసం వ్యవహారం అంటారా? విజ్ఞానమయ కోసం వ్యవహారం అంటారా? ఈ కరిగిపోవడం ఆనందమయ కోసం వ్యవహారం అంటారా? పంచదార చిలక నోట్లో పెట్టగానే ఏమనిపించింది? బాగుంది. బాగుంది అనగానే ఇక కరిగిపోవడం మొదలుపెట్టింది, అక్కడ అయిపోయింది. ఇంకా మనోమయ కోసం విజ్ఞానమయ కోసం ఆటోమేటిక్గా గేట్లు తెరుచుకున్నాయి. అక్కడ ఆనందమయ కోసం గేటు తెరిస్తే మిగిలిన రెండింటి యొక్క గేట్లు తెరుచుకుపోయినాయి. ప్రత్యేకంగా వెళ్ళి తెరవక్కర్లా, బాగుంది అనుకుంది అంతే. అంతేనా కాదా? సరే, తెలుసా మీకు ఈ సందర్భం ఒకటి వస్తుంది, తెలీదు కదా మీకు? మర్చిపోయారులేండి. ఇప్పుడు పాతకాలం సంప్రదాయాలు ఇవన్నీ ఇప్పుడు అంతా పోయినాయి. ముఖ్యంగా మగపెళ్లి వారిని ఎదుర్కోలు. ఆడపెళ్లి వారింటికి వెళతారా లేదా? వెళ్ళినప్పుడు ఏం చేయాలి? సగౌరవంగా ఎదురొచ్చి తీసుకెళ్తారు. తీసుకెళ్ళి లోపలికి వెళ్ళగానే ఏం చేయాలయా అంటే, మిమ్మల్ని గౌరవంగా కూర్చోబెట్టి తలా ఒక పంచదార చిలక ఇవ్వాలి. సంప్రదాయం అన్నమాట ఇది. పంచదార చిలక ఇచ్చి మీరు అప్పుడేం చెప్పరు, మీరేం చేస్తారు? ఓహో, మనల్ని బాగా అద్భుతంగా చూసుకున్నారా బాబు, రాగానే మధుర పదార్థంతో ఆహ్వానం పలికారని మీరు తినబోతారు. నోట్లో పెట్టుకోగానే చెప్తారు, ఆయా అమ్మ పురోహితుడు గారు 10 నిమిషాల్లో వచ్చేస్తారు, మనం లగ్న పత్రికలన్నీ చదువుకొని మీకు బట్టలు అవి పెట్టేసి సాధారణంగా మీ విడిది మీకు చూపిస్తాం, అప్పటి వరకు మీ నోటిలో పెట్టిన పంచదార చిలక అలాగే ఉంచుకోండి. అది పోయింది. అది మా చిన్నప్పుడు చూసామండి. ఇది ఎదురుకోలులోనే మగపెళ్లి వారికి పరీక్ష, ఆడపెళ్లి వారు పరీక్ష ఏమిటి పెడతారయ్యా అంటే, వీళ్ళ వల్ల మనకి ఎంత ప్రమాదం ఉందో అక్కడే తెలిసిపోతుంది. వీళ్ళు కాసేపు అప్పుడు 5 రోజుల పెళ్ళిళ్ళు కదా, 5 రోజుల పెళ్ళిళ్ళు అంటే మరి వాడిని ఎట తట్టుకోవాలి? మరి
అందుకని 5 రోజులు పెళ్లి మగ పెళ్లి వారిని తట్టుకోవాలంటే వారికి ఓర్పు ఉండాలా వద్దా? ఎంత ఓర్పు ఉండాలి? చాలా కావాలండి, చిన్న విషయం కాదు అది. అది ఆవగింజ నుంచి గుమ్మడికాయ దాకా ఎక్కడైనా దాకా రావచ్చు. అందుకని ఏం చేసేవాళ్ళు, పంచదార చిలక పెట్టేసి 10 నిమిషాల్లో పురోహితుడు వచ్చేస్తాడమ్మా, లగ్నపత్రికలన్నీ మనం చక్కగా ఇచ్చి పుచ్చుకుందాం, మీకు అన్ని బట్టలు వగైరాలన్నీ ఇచ్చేస్తాం, ఆడపడుచుల అంచనాలు కూడా ఇప్పుడే ఇచ్చేస్తాం, కాసేపు మాత్రం మీరు ఓర్పు పట్టండి, పెట్టిన పంచదార చిలక కరిగిపోకుండా చూసుకోండి అంతే. ఇప్పుడు వీళ్ళ దృష్టి అంతా దేని మీద పెట్టాలి? దృష్టి అంతా దేని మీద పెట్టాలి? ఇంకా అయిపోయింది. తర్వాత ఎదుర్కోలులో ఒక సందర్భం ఉంటుందండి. ఏమిటి? ఇటు వాళ్ళు అటు వాళ్ళు, వీళ్ళ గురించి వీళ్ళు చెప్పుకోవడం, వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకోవడం. ఆ వంశ ఉత్తమ పురుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ ప్రవర అదంతా చెప్తారనమాట. ఆ చెప్పేటప్పుడు వేడుకగా మేము ఇచ్చిన పంచదార చిలకలే మీరు నిలబెట్టుకోలేకపోయారు, మీ సంబంధం మాకెందుకు అని అడుగుతారు వీళ్ళు. వాళ్ళేమంటారు అప్పుడు చెప్పండి చూద్దాం? వాళ్ళేమంటారు చెప్పండి చూద్దాం? మీరిచ్చిన పంచదార చిలకలలో పంచదారే లేదు. కౌంటర్ వేయడం అన్నమాట ఇది. అర్థమైందండి? చిన్న విషయం కాదు. ఇలా ఒకరి మీద ఒకరు, వీరు చెప్తుంటే వారు కౌంటర్ వేస్తారు, వారు చెప్తే మళ్ళీ వీరు కౌంటర్ వేస్తారు. కాబట్టి అక్కడ ఏమిటి ఇప్పుడు? సమరస భావన. 2 కుటుంబాలు కలిసిపోవడానికి అదొక సందర్భం. ఒకరి మీద ఒకరు, అక్కడ కేవలం చలోక్తులే, చతురతే, అక్కడ వేరే ఇంకేం లేదండి. ఒకరి మీద ఒకరికి ఏం రాగద్వేషాలు గట్రాలు ఏం మిగలవు, అక్కడ అహం యొక్క ప్రాధాన్యత ఏం లేదు. కాబట్టి 2 కుటుంబాలు కలిసిపోవాలంటే అలా ఇప్పుడేగా చూసుకున్నారు మొదటిసారి. సో వీళ్ళు వాళ్ళ మీద, వాళ్ళు వీళ్ళ మీద కాసేపు మాట్లాడుకుంటారు. ఇదంతా ఏ కోశం చూడండి. కానీ దాని ప్రభావం జీవితంలో ఉందా లేదా? చాలా ఉంది, అంతే కదా. రోజు శ్రీమతి గారు శ్రీవారు పోటాడుకోవాలవుతా, అప్పుడు మొదలుపెట్టారు ఎదుర్కోలు దగ్గర పోటాడుకోవడం. ఏమంటాడో తెలుసు, మీరు మా వాళ్ళందరినీ ఎదుర్కోల్లో ఫుట్బాల్ ఆడారుగా, చూసా నేను. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మాట్లాడకూడదండి ఎదుర్కోల్లో, వాళ్ళు సైలెంట్. అటు కుటుంబం ఇటు కుటుంబమే మాట్లాడుకుంటారు, వాళ్ళు సైలెంట్గా అబ్జర్వ్ చేయాలన్నమాట, అంతే. అర్థమైందండి? కాబట్టి ఇప్పుడు ఈయన నేరారోపణ ఎక్కడ మొదలుపెట్టాడు? ఇప్పుడు ఎదుర్కోలు దగ్గర మొదలుపెట్టాడు. ఇప్పుడు ఆవిడ ఏం చేస్తుంది పాపం, పెళ్లి కూతురు, ఇదేనా కదా. కానీ మీ వాళ్ళు అలా చేశారు, నేను చూస్తా వాళ్ళ సంగతి. ఇప్పటికీ అనేవాళ్ళు ఉన్నారండి, అప్పుడు మీ నాన్నగారు నాకు 10 రూపాయలు కట్నం ఇచ్చారని దెప్పిపోవడం అనమాట. ఎప్పటి విషయం? 60 ఏళ్ళు 70 ఏళ్ల క్రితం వివాహం, 10 రూపాయలు ఇచ్చాడు కట్నం. అది ఈవిడ ఇంకా తెలివైంది. అప్పుడేమైపోయింది? ఆ రోజుల్లో అదే ఎక్కువలేండి. నీకెందు అక్కడ తెలివిగా మాట్లాడుతుంది. శ్రీమతి గారి తెలివి చాలా విశేషమైన తెలివి అనమాట. ఎందుకంటే ఆవిడ ఆనందమయ కోశం కదా, అర్థమైందండి? కాబట్టి ఆవిడేమంటుంది, ఆ రోజుల్లో అదే ఎక్కువలేండి అంటుంది. నీకెక్కువ అంటే ఆయన కోపం వస్తుంది, మళ్ళీ అహం చెడిపోతుంది అక్కడ. అందుకని జాగ్రత్తగా చెప్తున్నాను, చెప్పి చెప్పకుండా చెప్పేటట్టుగా చెబుతున్నాను. కాబట్టి ఆనందమయ కోశం తెర వెనుక ఉంటుంది. ఏ తెర వెనుక ఉంటుంది? ఏ తెర వెనుక ఉంటుంది? ఏ తెర వెనుక ఉంటుంది? ఆనందమయ కోశం అనేది డైరెక్ట్గా కనపడదు, మిగిలినవన్నీ కనపడతాయండి. అన్నమయ కోశం అది అసలు కళ్ళెదురుకుండానే కనపడుతుంది. ప్రాణమయ కోశం ఏకశాస దిగశాస పడుతూనే ఉన్నాం. ఒక్కసారి 3 నిమిషాలు ముక్కు పట్టుకుంటే గోవింద నారాయణ, అంతేనా కదా? తెలిసిందా తెలియలేదా? ఇప్పుడు ఉందని తెలిసింది. మూడోది ఏమిటి? మనోమయ కోశం. అసలు దానికి అది తెలియకుండా ఉండే అవకాశం లేదు. విజ్ఞానమయ కోశం అది నీ స్పెషలైజేషను. మరి ఇప్పుడు ఆనందమయ కోశం ఎలా తెలియాలి? అసలు ఉందని ఎలా తెలియాలి? ఒక తెర వెనక ఉందట, అది ఒక తెర వెనక ఉందట. అది ఏమిటా తెర? ఏమో మరి నాకు తెలియదు. ఏ తెర వెనక ఉంది? ఏ తెర వెనక ఉంది? చదివిన దాంట్లో ఉంది ఆ సమాధానం, కానీ మీరు గుర్తించారా లేదా అని ప్రశ్నలు వేస్తూ ఉంటాను అంతే. ముందు ఆన్సర్లు అన్నీ చదివేసి తర్వాత ప్రశ్నలు వేస్తూ ఉంటాను. ఒక తెర వెనుక ఉందట. ఏ తెర వెనుక? ఒక తెర వెనుక ఆనందమయ కోశాన్ని నిక్షిప్తం చేశాడు పరమాత్మ. ఏమిటా తెర? ఏమిటా తెర? ఏమిటా తెర? అందరికీ 0 మార్కులే. మాయ. ఏదైనా కానీ అన్ని ఒకటి
అని సమానార్థక పదాలు. ఆ తెర వెనుక ఉందట అది, అందుకని కనపడదు. అది మీరేం చేయబోవాలన్నా ఆనందమయ కోశాన్ని మీరేం చేయలేరు. ఎందుకని? మాయ అనే తెర వెనుక ఉంది. అంతే. 3 గుణాలు అధిగమిస్తే తప్ప, గుణాతీతం అయితే తప్ప ఆనందమయ కోశం జోలికి మీరు వెళ్ళలేరు. అందువల్ల అందరూ ఫెయిల్ అయిపోతుంటారు నిద్ర అనే గడప దగ్గర. ఎందుకు ఫెయిల్ అయిపోతున్నావు? అసలు ఎక్కడ ట్రై చేయాలి? గుణాల దగ్గర ట్రై చేయాలి. 3 గుణాలకి లోబడకుండా కనుక నువ్వు జీవించినట్లయితే అప్పుడు నిద్ర నిన్ను లోబరుచుకునే అవకాశం లేదు. అదే ఆ 3 గుణాలు కనుక లోబరిచినటువంటి జీవితం ఉందనుకోండి, అప్పుడు మనోమయం విజ్ఞానమయం బలపడిపోతాయి. ఇవి 2 బలంగా పనిచేసినంతసేపు నువ్వు ఆనందమయాన్ని గుర్తుపట్టలేవు. కాబట్టి ఎవరైతే త్రిగుణాతీతులో, ఎవరైతే ద్వంద్వాతీతులో, ఎవరైతే కర్తాభోక్త లేకుండా మనోమయ కోశ విజ్ఞానమయ కోశాలను నిరసించగలుగుతారో, ఏ పద్ధతిలో మనోమయ కోశాన్ని విసర్జించాలి, విజ్ఞానమయ కోశాన్ని దాసోహం అని వదిలించుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఆనందమయ కోశంలో మెలకువని పొందుతారు. గుర్తించగలిగారు. ఇప్పుడు సరే, గుర్తిస్తే ఆనందమయ కోశానికి ఆత్మకు అన్యోన్య అధ్యాస ఏర్పడి ఉందా లేదా? ఉందిగా. ఎందుకని? దాని లక్షణము ఆనందమే, దీని లక్షణము ఆనందమే. కాకపోతే ఇది పరిమితమైన ఆనందం, అదేమో వ్యాపకమైన ఆనందం. అంతే, తేడా ఏమీ లేదు రెండింటికి మధ్య. ఇదేమో పరిమితమైన ఆనందం, అదేమో వ్యాపకమైన ఆనందం. మరి ఈ ఆనందమయ కోసం నేను కాదని ఎలా నిరసించాలి? నేనెవరిని? సనాతనం, స్వతంత్రం, స్వప్రకాశం, సర్వసాక్షి, సర్వవ్యాపకం, సర్వాత్మ. అర్థమైందండి? మరి ఈ 6 లక్షణాలు కలిగినటువంటిది ఆనందమయ కోశం చేత పరిమితించబడుతోంది, బడుతున్నట్లుగా కనబడుతోంది. కత్తిని పరిమితించగలదా? పరిమితించలేదు. కత్తి యొక్క లక్షణాన్ని పరిమితించలేదు. ఆనందమయ కోశం కూడా ఒక వరే కదా, ఆత్మ కత్తి అయితే, అంతేనా కదా? కాబట్టి మరి ఆనందమయ కోశం ఆత్మను పరిమితిస్తుందని చెప్పవచ్చా? ఎలా? హౌ? నన్ను ఆనందమయ కోశం పరిమితించడం లేదు. ఎలా? ఇందాక మనోమయ కోశం గురించి విసర్జించడం ద్వారా ఆత్మస్వరూపంలో నిలబడగలిగారు. విజ్ఞానమయ కోశంలో ఉన్న ప్రత్యేకతలని దాసోహం చేయడం ద్వారా ఆత్మస్వరూపంలో నిలబడగలిగారు. మరి ఆనందమయ కోశంలో ఎలాగా? ఏ ఉపాయం? ఇందాక మొదట చెప్పా, జ్ఞానం అంతా దేంతో ముడిపడి ఉంటుంది? యుక్తి. ఆ యుక్తి స్ఫురించాలి నీకు. అది స్ఫురిస్తేనే తప్ప నువ్వు దాంట్లో బయటికి రాలేవు. అర్థమైందండి? మనోమయ కోశానికి ఏమిటి యుక్తి? విసర్జన. విజ్ఞానమయ కోశానికి ఏమిటి? ప్రాణమయ కోశానికి ఏమిటి? ప్రాణమయ కోశం. ప్రాణమయ కోశానికి ఏమిటి? ప్రాణమయ కోశానికి ఏమిటి? ప్రాణమయ కోశానికి పరిష్కారం ఏమిటి? కుంభకంలో ఉండడం, ఉండగలగడం. కుంభకంలో ఉండగలిగే శక్తి వచ్చేస్తే నీకు ఇక ప్రాణమయ కోశం నువ్వు కాదని తెలిసిపోతుంది. అర్థమైందండి? కాబట్టి ప్రాణాయామం దేనికోసం చేయాలి? కుంభక స్థితిని నిలబెట్టుకోవడం కోసం. అయిపోయింది. అన్నమయ కోసం నువ్వు కాదని చెప్పాలి. యుక్తి ఏమిటి? యుక్తి ఏమిటి? యుక్తి ఏమిటి? ఏం చెబితే అన్నమయ కోసం నేను కాదని నిరూపించవచ్చు? బాల్య యౌవన కౌమార వార్ధక్యంబులు అన్నమయ కోశమునకే కానీ ఆత్మకు కాదు. అర్థమైందండి? ఆ నాలుగు లేనే లేవు. అంతే. లేనివి 14 చెప్పాము అక్కడ. సులభంగా చెప్పాలి అంటే ఏం చెప్పాలి? బాల్య యౌవన కౌమార వార్ధక్యంబులు అన్నమయ కోశమునకే కానీ నాకు కాదు. అప్పుడు నువ్వు స్వరూప స్థితిలో ఉంటావు. ప్రాణమయ కోశాన్ని నిరసించాలంటే కుంభక స్థితిలో ఉంటే నిరసించేయవచ్చు. తర్వాత మనోమయ కోశాన్ని నిరసించాలంటే విసర్జన. తర్వాత విజ్ఞానమయ కోశాన్ని నిరసించాలంటే, ఆనందమయ కోశాన్ని నిరసించాలంటే అలా.
ఆనందమయ కోశాన్ని నిరసించాలంటే ఎలాగా? ఆనందమయ కోశాన్ని నిరసించాలంటే ఎలాగా? ఆనందమయ కోశాన్ని నిరసించాలంటే ఎలాగా? ఆనందమయ కోశాన్ని నిరసించాలంటే ఎలాగా? చెప్పే ఇందాక మాయ అనే తెర వెనకాల ఉంటుందమ్మా ఆనందమయ కోశం. ఎవడైతే గుణాతీతుడో, ఎవడైతే ద్వంద్వాతీతుడో వాడే దాన్ని గెలవగలుగుతాడు, లేకపోతే గెలవలేడు. కాబట్టి గుణాతీత స్థితిలో, ద్వంద్వాతీత స్థితిలో నిలబడిన వాడే ఆనందమయ కోశాన్ని నిరసించగలుగుతాడు, లేకపోతే అతీత లక్షణము చేత ఆనందమయ కోశమును నిరసించు. ఏదైనా కావచ్చు, దానికి అతీతంగా ఉన్నావా, లోబడి ఉన్నావా? లోబడి ఉంటే ఆనందమయ కోశం, అర్థమైందండి. అతీతంగా ఉంటే స్వరూపమే. ఎక్కడైనా సరే అతీతంగా ఉన్నావు, స్వరూప లక్షణం. అదే మునిగావు, అప్పుడు ఆనందమయ కోశం. ఎక్కడన్నా మునుగు. నువ్వు గంగలో మునగాల వద్దా? కష్టపడి హరిద్వారం వెళ్ళావండి, దేనికోసం వెళ్ళావు? ఈశ్వర దర్శనం కోసం వెళ్ళావు. ముందేం చేయాలి? గంగలో మునగాలి. గంగలో మునిగితే ఏమిటయ్యావు? పవిత్రుడు అయ్యావు, అంతేనా? లేకపోతే కాదా? వచ్చేసాం, కిందకు వచ్చేసాం అప్పుడు. ఇక అర్థమైందండి. కాబట్టి మునిగేసావు. ఏ స్థితిలో ఉండి మునగాలి ఇప్పుడు? స్వరూపజ్ఞాన స్వభావంలో ఉండి, నీ స్వభావజన్యమైనటువంటి స్వరూపంలో ఉండి వస్తుతంత్రాన్ని ఉపయోగించినా ఏం ప్రమాదం లేదు, కర్మతంత్రాన్ని ఉపయోగించినా ఏం ప్రమాదం. ఎందుకని నువ్వు స్వతంత్రుడవై ఉండి ఏం చేసినా నీకేం ప్రమాదం లేదు. అదే అందులో మునిగావు, అప్పుడేమైపోయింది? అయిపోయింది. ఇక స్వతంత్రత పోయింది. ఇప్పుడు అక్కడ పోయేటప్పటికి ఏమైపోయింది? ప్రమాదం వచ్చేసింది. కాబట్టి ఆనందమయ కోశం అనేది మునిగే లక్షణం వల్ల బలపడిపోతుంది. దేనివల్ల బలపడిపోయింది? ఇప్పుడు మునిగే లక్షణం. కాబట్టి ప్రతి క్షణం జాగరూకుడవై ఉంటే తప్ప వీలు కాదు. అతీత లక్షణం అన్నిటికీ ఇదేదని చెప్పడానికి వీల్లేదు. అసలు అన్నింటికీ అతీతంగా ఉంటేనే అది ఆనందమయ కోశాన్ని నిరసించడానికి వీలు. సర్వానికి అతీతంగా ఉండాలి. ఇదని కాదని దాని కాదు, ఏదన్నా చెప్పని. ఆవగింజకైనా అతీతమే, గుమ్మడికాయకైనా అతీతమే, ఆకాశానికైనా అతీతమే. పంచభూతాలకు అతీతంగా ఉండాలి, బ్రహ్మాండానికి అతీతంగా ఉండాలి, పిండాండానికి అతీతంగా ఉండాలి. ఇదనేలా సర్వమునకు అతీతంగా ఉండాలి. అప్పుడే ఆనందమయ కోశాన్ని నిరసించగలుగుతావు. అప్పుడే సచ్చిదానంద లక్షణం అనే స్వరూపం నిర్ణయం అవుతుంది. ఈ రీతిగా పంచకోశములను బాగుగా విచారించాలి, బాగుగా నిరసించాలి. అప్పుడే నీవు స్వరూప జ్ఞాన నిష్ఠను కలిగి ఉంటావు. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నారాయణ నారాయణ.